కే న్యూస్కు స్వాగతం. నేను నిఖిత నెల్లుట్ల. ఈరోజు మనతో ఉన్నారు గుడ్ యూనివర్స్ కో ఫౌండర్ నిలోఫర్ తబసుం. 16 ఏళ్ల వయసులో హైదరాబాద్కి ఒంటరిగా వచ్చి సొంతంగా కష్టపడుతూ చదువుకొని సమాజం కోసం ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా మహిళల కోసం, ముఖ్యంగా స్లమ్స్లో ఉండే వాళ్ళ కోసం వివిధ కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఇప్పుడు ఉదాహరణగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నిలోఫర్. ఆవిడ ఇంటర్వ్యూ ఈరోజు మనం చూద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నారు అంటే నార్మల్గా మీ వర్క్ పక్కన పెడితే మీ జర్నీయే, మీ పర్సనల్ జర్నీయే చాలామందికి ఒక ఎగ్జాంపుల్గా నిలవచ్చు. సో మీ జర్నీ చెప్పండి. అంటే ఎక్కడ పుట్టారు, చదువుకోవడానికి మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, అవన్నీ. షూర్ అండి. నేను మిర్యాలగూడ, లైక్ నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ అనే ప్లేస్లో, టౌన్లో పుట్టానండి. సో నాది ఏంటంటే అక్కడే ఎడ్యుకేషన్. మా ఫ్యామిలీ వచ్చేసి లైక్ ముస్లిం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటారు కదా. సో అది టిపికల్ ముస్లిం ఫ్యామిలీ మాది. సో అక్కడ లైక్ ఇన్ మై ఏరియా దేర్ పీపుల్ లైక్ ఎవరైతే లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో, సో దే యూస్ టు ఎంకరేజ్ గర్ల్ చైల్డ్ టు గో టు ద ఉర్దూ మీడియం. అండ్ అబ్బాయిలకైతే అబ్బాయిలు ముందరికెళ్ళి జాబ్ చేస్తారు, అది చేస్తారు అనేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో వేయడం చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్, నాకు గవర్నమెంట్ స్కూల్స్. బట్ లైక్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్స్. బట్ తో గవర్నమెంట్ అక్కడ అలా వేసేవాళ్ళు. సో మా దగ్గర ఎలా ఉండేది మైండ్ సెట్ అని అంటే, అమ్మాయి 10th ఆర్ ఇంటర్ వరకు చదువుకుంటే చాలు, ఎందుకంటే ఇంటర్ తర్వాత పెళ్ళి చేయాలి కదా. లైక్ అల్టిమేట్లీ మన సౌత్ సైడ్ ఎక్కువ ఏముంటుంది అంటే, ఆడవాళ్ళు అని అంటే సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తే రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అక్కడి వరకే. సో ఆడవాళ్ళకి కెరియర్ అనేది, వాళ్ళకి జాబ్స్ అనేవి అవి అంతా లైక్ మాట్లాడరు, దాని గురించి మాట్లాడరు. ఆడవాళ్ళు ఒకవేళ మాట్లాడినా కూడా దాన్ని తప్పులాగా చూస్తారు. సో అక్కడే నాది 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. నేను బాగా చదివాను, అందులో లైక్ టాపర్ లిస్ట్లో ఉన్నాను. ఆ తర్వాత నేను అనుకున్నాను సరే ఉర్దూ మీడియం అయిపోయింది, ఈవెన్ ఐ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ స్టడీస్, ఇంటర్మీడియట్ కోసం. సో ఇంటర్మీడియట్ కోసం చదవనిస్తారు, లైక్ అక్కడ ఇంటర్మీడియట్ ఉండాలి అనేసి. సో నేనేమనుకున్నా సరే ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ మ్యాథ్స్. సో నేను ఎంపీసీ తీసుకుందాం అనుకున్నా. ఫర్ దాట్ ఐ నీడ్ టు ట్రావెల్ టు నల్గొండ డిస్టిక్, సో విచ్ ఈస్ 1 hour అవే ఫ్రమ్ మై ప్లేస్. సో అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే మై మామ్ ఈజ్ లైక్ నే అంత దూరం ఎందుకు, ఇక్కడే ఉంది కదా. సో అక్కడ హెచ్ఈసీ అనే కోర్స్ ఉండే, సో అక్కడే తీసుకొని ఈవెన్ ఐ ఆల్సో గాట్ కన్విన్స్డ్ ఓకే మమ్మీ వాళ్ళు ఎంత చెప్తున్నారు కదా, ఏమో నేను ఉండలేనేమో హాస్టల్లో అది అనేసి నేను కూడా కన్విన్స్ అయిపోయి నేను ఇంటర్వ్యూ రీజన్ ఎందుకు జర్నీ ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా, ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. అండ్ అప్పటి వరకు నాకన్నా యంగ్ ఉన్న వాళ్ళ అక్క వాళ్ళందరూ 10th వరకే చదివి ఆపేశారు. ఆఫ్టర్ దట్ లైక్ దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ అండ్ దే వర్ ఇన్ హోమ్. ఒక అక్క లైక్ షీ పాస్ట్, అండ్ నాన్నతో పాటే ఒక అన్న ఉండే మా ఆయన. సో ఆయన కూడా 10th ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, జస్ట్ బికాస్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో అక్కది కూడా ఇంటర్మీడియట్లో వాళ్ళు జాయిన్ చేయలేదు. అప్పటి నుంచి తన ఇంట్లోనే ఉంది. సో ఐ వాజ్ ద ఫస్ట్ వన్ హూ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇంటర్మీడియట్. సో దే వర్ లైక్ ఇక్కడే చేసుకోవచ్చు కదా, అండ్ ఆ తర్వాత విల్ సీ. ఎందుకంటే మా దగ్గర పిల్ల లైక్ ఒకవేళ మినార్కే స్టేజ్ దాటిందని అంటే వాళ్ళకి సంబంధం రావడం స్టార్ట్ అయిపోతుంది. సో 10th ఇంటర్ నుంచే. సో మా మమ్మీ వాళ్ళ మైండ్ సెట్లో ఏముంది, ఓకే మనం అంత ఫినాన్షియలీ ఎస్టాబ్లిష్డ్ కాదు కదా, సో ఇంటర్ అయిపోయిన తర్వాత విల్ సీ ఇఫ్ యూ గెట్ ఎనీ గుడ్ మ్యాచ్ దెన్ విల్ గెట్ యూ మ్యారీడ్. సో అంతదానికి ఏ గ్రూప్ అయితే ఏంటి, ఏదైతే ఏంది చదువుకుంటే అవుతుంది అనేసి. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఠీకే. సో నేను అన్ని సబ్జెక్ట్స్లో సైన్స్ అండ్ సోషల్లోనే లీస్ట్ ఇంట్రెస్టెడ్, బట్ ఐ టేకెన్ హిస్టరీ మతలబ్ హెచ్ఈసి. మళ్ళీ సోషల్లీ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దేర్ ఆల్సో ఐ వాజ్ వెరీ గుడ్. అక్కడ లైక్ నాకు నేను టాపర్ ఉండే క్లాస్లో. అండ్ అక్కడ లెక్చరర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుండే. హీ వాజ్ లైక్ వెన్ ఐ వాజ్ జాయినింగ్ ద కాలేజ్, లైక్ నేను నల్గొండకి వెళ్ళి ఆల్రెడీ నేను ఎంపీసీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మై మామ్ స్టార్టెడ్ సేయింగ్ కే భయ్ ఎందుకు అంత దూరం వెళ్ళాలి అని. అండ్ దిస్ ఇంటర్మీడియట్ సార్ ఆల్సో కేమ్ టు మై హోమ్ అండ్ హీ వాజ్ లైక్ హీ ప్రామిస్డ్ మీ దేర్ కే నువ్వు ఒకవేళ లైక్ హెచ్ఈసీ చదివితే ఐ మేక్ షూర్కి యూ విల్ బీ గోయింగ్ టు ద ఫర్దర్ స్టడీస్. ఇక్కడ వెళ్ళనివ్వరు, బట్ ఐ మేక్ షూర్కి మీ ఇంట్లో చెప్పడం మాట్లాడడం నేను చేస్తాను అనేసి హీ ప్రామిస్ మీ ఫర్ దట్. సో దట్స్ వై ఐ వెంట్. అక్కడ అయిపోయిన తర్వాత ఐ నో సినారియో, ఆ తర్వాత డిగ్రీ ఇక్కడే వేసుకోమని అంటారు. అండ్ బికాస్ నా ఫ్రెండ్స్ అయిపోయిన సీనియర్స్ అక్క వాళ్ళు ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళతో కూడా ఇదే అయింది. సో వాజ్ వెరీ క్లియర్గా ఐ వాంట్ టు గో అవుట్ అండ్ ఐ వాంట్ టు లైక్ డూ సంథింగ్. ఎందుకంటే నేను ఫ్యామిలీలో చాలా చూసాను లైక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళను. అండ్ మా ఫ్యామిలీలో అందరూ లైక్ మోస్ట్లీ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ వెల్ ఎస్టాబ్లిష్ లైక్ డాక్టర్స్ అలా కూడా ఉన్నారు. అండ్ మై డాడ్ వాజ్ లైక్ ఏమైనా చిన్న బిజినెస్ చేస్తున్నారు. సో దానివల్ల ఐ సా దట్ పార్షాలిటీ ఇన్ ఫ్యామిలీకి తీసి పడేయడం అలాంటిది. సో ఐ వాంట్
ఏంటంటే నేను మా డాడీ కోసం ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఆయనకు అది ఉండాలి, నేను సంపాదించాలి, ఏదైనా సరే చిన్న జాబ్ చేయాలి అనేది నాకు ఉండేది. సో అందుకనేసి నాది ఇంటర్మీడియట్ అయిపోయింది అండ్ ఐ వాజ్ అ మెరిట్ స్టూడెంట్. అప్పుడు మా సార్ ఏం చేశారు, ఆయన చెప్పినట్టే నేను టీటీసీ రాపిస్తాను, యూ కెన్ గో ఫర్ టీచర్ ట్రైనింగ్, ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. సో ఐ రోట్ ఎగ్జామ్ ఫర్ లైక్ టీటీసీ కోసం రాశాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ లిటరేచర్ కోసం ఎగ్జామ్ రాశాను, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో అది రాస్తే లక్కీలీ ఐ గాట్ లైక్ ఇన్ HSU and then in TTC as well. So nobody got in my batch. So my sir was like, లేదు నువ్వు టీటీసీకే వెళ్ళు, అది ఎప్పటికైనా ఉంటుంది, నువ్వు డిగ్రీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని. నాకేమో లైక్ టీటీసీ 2 years చేసి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ లైక్ ఎగ్జామ్ రాస్తే నాకు అప్పుడు వచ్చినప్పటికీ కదా, అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు నాకు ఉంచుతారా, లేదు పెళ్లి చేసేస్తారు. బట్ మై అల్టిమేట్ గోల్ ఈస్ టు earn that respect for my family. సో నేనేమనుకున్నా, లేదు సార్ ఒకసారి అక్కడికి వెళ్దాం, HSUకి వెళ్ళి చూసొద్దాము. సో ఆయన మాకు తీసుకొచ్చారు HSUకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తీసుకొచ్చి అక్కడ స్కాలర్షిప్ అదంతా ఉండే. బట్ వన్ ప్రాబ్లమ్ వాజ్ దేర్, అక్కడ మీరు 5 years లైక్ ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయితే యూ హ్యావ్ టు స్టడీ దేర్ టిల్ ఎంఏ లిటరేచర్ కంప్లీట్ అయ్యి PG కంప్లీట్ అయ్యే వరకు యూ హ్యావ్ టు స్టడీ దేర్. 5 years కోర్స్ లాగా. అప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ అనేది లేకుండే, ఇప్పుడు వచ్చేసింది. సో అక్కడ 5 years చదవాలి. 5 years తర్వాత నేను ఐ హ్యావ్ టు earn. లైక్ 5 years అయితే వద్దులే, ఇది కాకుండా ఇంకేమైనా ఉందా అంటే దెన్ మై సీనియర్స్ లైక్ వన్ ఆఫ్ మై లైక్ సూపర్ సీనియర్స్ went to this course called BSW, Bachelor of Social Work. By that time I really don't know what is social work is. సో నేను అక్కడికి ఒకసారి కాలేజ్కి విజిట్కి వెళ్ళాము, చూసాము. కోఎడ్ ఉండే, కోఎడ్ లైక్ మా దగ్గర ఉండే కానీ ఇట్ వాజ్ నాట్ దట్ కేబోల్తే లిబర్టీ లాగా కాలేజ్లో లేకుండే మాకు ఇంటర్మీడియట్ దాకా. సో ఇట్ వాజ్ లైక్ చాలా అది వద్దుంది, చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ఉందేమో, వద్దు అది ఇది అనేసి. అండ్ ఆ టైంలో నాతో పాటు 4 friends రావాల్సి ఉండే. మా ఊరు నుంచి వి వర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో వి వర్ లైక్ ప్లానింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఓన్లీ, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ స్టడీస్ వి ఆల్ 4 విల్ గో టుగెదర్. సో దెన్ ఒకసారి లైక్ మెల్లమెల్లిగా ఏమైపోయారు, ఒకళ్ళు డ్రాప్ అయ్యారు అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సపోజ్ టు కమ్ హియర్. సో లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. బికాస్ మా మామ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం ఉండే, అది నేను వెళ్తాను అది అంటే అప్పటికి వద్దు నా బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది అనేసి షీ గాట్ లైక్ బిట్ కన్విన్స్కి ఓకే సరే వెళ్ళండి అనేసి మొత్తం ప్యాక్ అయిపోయింది. రేపు మార్నింగ్ వెళ్ళాలి. సో ఇన్ ద నైట్ అరౌండ్ 10 o'clock ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హర్ సేయింగ్కి మా డాడీ వద్దంటున్నారు, నావి కూడా ప్యాక్ అయిపోయినాయి బట్ వద్దంటున్నారు, ఎందుకంటే సోషల్ వర్క్ అంటే ఇంటికి వెళ్ళి సర్వే చేయాలంట, అది నేను తిరగలేను, సో మా డాడీ వద్దంటున్నారు. అండ్ దెన్ మై మామ్ ఈజ్ లైక్ ఓకే, ఇప్పుడు ఆమె కూడా వెళ్ళట్లేదు కదా, ఎందుకు వెళ్ళడం అవసరం లేదు, ఉండొచ్చు కదా, నువ్వు కూడా ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, టీటీసీకి వెళ్ళిపో అనేసి. లైక్ మనం అనుకున్నాం కదా. సో ఐ కాల్డ్ మై ఇంటర్మీడియట్ సార్ అండ్ టోల్డ్కి, సార్ రేపు పొద్దున ఐఎమ్ గోయింగ్, మీరు వస్తే రండి, లేకపోతే నేను వెళ్ళిపోతున్నా ఒకేదాన్ని అని అంటే. అండ్ రిమెంబర్ యూ ప్రామిస్ మీ దట్ యుల్ షో మీ ద పాత్. దెన్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock హీ వాజ్ దేర్ ఇన్ ద బస్ స్టాండ్. కానీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు మరి? బాగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీని తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఎట్లా అంటే వచ్చి చూసిరు, హాస్టల్ చూసిరు, జాయిన్ చేయించిన తర్వాత దే వెంట్ బ్యాక్. దే పెయిడ్ సమ్ లైక్ 2,500 rupees ఫర్ ద హాస్టల్ అండ్ దే గివ్ మీ 500 rupees ఇన్ మై హ్యాండ్ అండ్ దే లెఫ్ట్. దే థాట్కి ఓకే సరేలే ఇప్పుడు వెళ్ళాలనుకుంటుంది కదా, 1 month ఉంటుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనేసి వెళ్ళిన తర్వాత నేను అక్కడ లైక్ వచ్చినప్పుడే కొన్ని 15 days ఏమో ఇక్కడ ఉంది, తర్వాత హోమ్ సిక్ హాలిడేస్ ఉండే. సో మై మామ్ ఇస్ లైక్ ఓకే 15 days అయిపోయినాయి కదా, వచ్చేసాయి, ఇంకా ఏముంది, మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎలా మేనేజ్ చేస్తావు, అది అలా ఉంది ఇలా ఉంది అనేసి. లైక్ లేదు నేను చేసుకుంటాను అనేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామ్ వాజ్ లైక్ నా అదర్ సైడ్, మై డాడ్ వాజ్ విత్ మీ. హీ వాజ్ లైక్ ఓకే తను చదువుకుంటా అంటుంది కదా, తను చేసుకుంటా అంటుంది కదా, ఇప్పటివరకు మనం ఏం చేయలేదు, అట్లీస్ట్ ఈ ఎడ్యుకేషన్ కన్నా సపోర్ట్ చేస్తాం, ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఏం లేవు, మంత్లీ 3,000 4,000 కదా, సో ఐ లైక్ వర్క్ హార్డ్ అండ్ ఐల్ సెండ్ యూ. బికాస్ మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాడికి కూడా స్కూల్ ఫీజెస్ ఉంటాయి, ప్రైవేట్ లాన్లో ఉన్నాయి, సో ఇద్దరివి చూడాలి ఇప్పుడు, సో ఖర్చులు ఎక్కువ అవుతాయి, అయినా సరే నేను పంపిస్తాను అనేసి పంపించారు. అయితే మమ్మీ వాజ్ లైక్ నాట్ హ్యాపీ విత్ దట్ డెసిషన్. అదే వచ్చేస్తానని అనుకున్నారు. సో షీ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. సో తను ఏంది అంటే ఓకే వెళ్తున్నారు కదా సరే అనేసి తను ఏదైతే 500 ఇచ్చిందో అదే 500 తోటి వచ్చాను. సో నాకు కాలేజ్కి రావడానికి నేను స్నాక్స్ ఏం కూడా తినకపోతుండే, కాలేజ్కి వెళ్ళి రావడానికి ఆ పైసలు అయిపోయిన తర్వాత ఐ కాల్ మై మమ్. ఐ నెవర్ ఆస్క్డ్ ఏ సింగిల్ రూపీ టు మై డాడ్. ఎప్పుడైనా మనం ఒకళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీలో, మనం ఒకరితోనే అడుగుతాం, వాళ్ళు వెళ్ళి డాడీకి అడిగితే డాడీ మనకి ఇస్తారు అనేసి. సో ఐ కాల్డ్ అప్ మై మ్యామ్ అండ్ ఐ వాజ్ లైక్ మమ్మీ నాకు లైక్ పైసలు అయిపోయాయి, పైసలు పంపి. అండ్ షీ గేవ్ మీ లైక్ 1 hour కా లెక్చర్, పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, అది ఇది మీ డాడీ ఇస్తా అని చెప్పారు కానీ ఇవ్వట్లేదు అది అనేసి.
సో అనుకున్నాను లేదు ఇంకా అవ్వదులే, ఇట్లా పైసలు లేకపోతే అవ్వదు, వెళ్ళిపోదాం అనేసి. దాని లైక్ ఎవరి కోసం వచ్చాను, నేను నా కోసం వచ్చాను. సో ఇలా ఏజ్ ఎంత మీద? 16 అంతే. అప్పుడే లైక్ అప్పటి వరకు నేను అసలు బయటది ఏం చూడలేదు, చాలా ప్రొటెక్టివ్ ఫ్యామిలీలో పెరిగాను అనమాట. హైదరాబాద్ కూడా కొత్తనే కదా? హైదరాబాద్ చాలా కొత్త, ఇక్కడికి రావడం చాలా దూరం. ఇంకా ఎట్లా అని అంటే బయటికి ఏమైనా వెళ్ళాలి, ఏమైనా తీసుకోవడానికి వెళ్ళాలంటే తమ్ముడు తోడు వచ్చేటోడు, లేకపోతే వాడే తీసుకొచ్చేటోడు. ఊర్లో డాడీ తీసుకొచ్చేటోళ్ళు, కాలేజ్కి ఏమైనా లేట్ అవుతున్నా వాళ్ళే, నైట్ క్లాసెస్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళే వచ్చి తీసుకెళ్లేటోళ్ళు. అంత ప్రొటెక్టివ్ జోన్లో ఏం లైక్ మనకు ఒక లైక్ సబ్బు కావాలన్నా ఇంట్లో ఆల్రెడీ తెచ్చి. సో అంత ప్రొటెక్టివ్ జోన్లో వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత లైక్ ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆల్ బై మై సెల్ఫ్. బయటికి వెళ్ళడం, ఏమైనా తినాలన్నా, ఏమైనా కావాలన్నా, లైక్ ఎక్కడైనా ఏమైనా లైక్ మాకు ఫీల్డ్ వర్క్స్ ఎక్కువ ఉండేవి, లొకేషన్స్ తెలియవు, దానికోసం వెళ్ళాలి, దానికి ఎవరితో మాట్లాడుకొని లైక్ కొత్త పర్సన్స్ తోటి. ఐ వాజ్ లైక్ వెరీ ఇంట్రోవర్ట్ ఎట్ దట్ టైం. లైక్ కాలేజ్లో కూడా మాట్లాడడానికి నాకు 1 వీక్ పట్టింది అందరితో, లైక్ నేమ్స్ కనుక్కోవడానికి, ఎందుకంటే అంతా ఉండేది. సో అది అయిపోయింది. ఇంకా నేను వెళ్ళిపోదామని అనుకున్నా. మళ్ళీ నాకు అప్పుడే నా ఫ్రెండ్ ఒక ఆమె మాస్టర్స్లో ఉండే, సౌమ్య అని, తను చెప్పింది లేదురే ఇక్కడ మనకి చాలామంది మన దాంట్లో కూడా ఆల్రెడీ చేస్తూ ఉంటారు మాస్టర్స్లో, ఇక్కడ మెక్డానల్డ్స్ అని ఉంటుంది, డొమినోస్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఈవినింగ్ పోయి 4 hours చేసుకుంటే దిల్ పే యూ 8,000 rupees. సో లైక్ ఓకే, ఎంత ఉండాలి దానికి క్వాలిఫికేషన్? ఇంటర్మీడియట్ ఉంటే చాలు, డిగ్రీ మెన్షన్ చేయకు. సో నేను ఐ మేడ్ 1 resume అక్క వాళ్ళ ల్యాప్టాప్ తోటి హాస్టల్లో. సో రెజ్యూమే చేసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డొమినోస్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. దే సెడ్ ఓకే. గచ్చిబౌలిలో వెళ్ళి ఇచ్చాను, వాళ్ళు నాకు దర్గా పోస్ట్ చేశారు. సో దే వర్ గివింగ్ ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏమైందని అంటే సేమ్ అదే, మనుషులు వచ్చి మాట్లాడడం, మనం అది ఆర్డర్ తీసుకోవడం, మనం వెళ్ళి వాళ్ళకి సర్వ్ ఇట్లా చేయడం, తీసుకొని రావడం, అది చాలా అంటే ఒక గర్ల్ ఎంత ప్రొటెక్టివ్ జోన్లో ఉందో అలా పోయి అన్నోన్ పర్సన్ తోటి కలవడం, అది కూడా వేరే డ్రెస్ వేసేసుకొని లైక్ అట్లా వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళ డ్రెస్ కోడ్, అది వేసుకొని అది చేయడం చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. నేను అక్కడి నుంచి లైక్ ఎవరికి ఏం ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడి నుంచి ఉరికొచ్చేసిన 15 days అయిపోయిన తర్వాత. లేదు నేను చెయ్యలేను అనేసి వచ్చేసిన తర్వాత దెన్ ఐ టోల్డ్ సేమ్ థింగ్ టు హర్కే, భయ్ ఇది అవ్వదు అని. అంటే తను షీ వాజ్ యాంగ్రీ ఆన్ మీ. భయ్ ఎవరికి చాలామందికి దొరకదు, ఇప్పుడు నీకు దొరుకుతుందంటే ఇట్స్ లైక్ అన్ ఆపర్చునిటీ, వై యూ ఆర్ లీవింగ్ దట్ ఆపర్చునిటీ. లైక్ నో, లెట్ మీ నో ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్, మతలబ్ ఇంకేమైనా లేకుంటే. సో షీ వాజ్ లైక్ మనకి హైదరాబాద్లో అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ చాలా ఉండేవి. ఏది అని అంటే డాక్యుమెంటేషన్వి, సో అప్పుడు మనకి సికింద్రాబాద్లో జేఎస్ ఇన్ఫోటెక్స్ అనేది ఉండేది. అందులో వెళ్ళి కనుక్కున్నాం ఏంటిది అనేది. ఫామ్ ఫిల్ చేస్తే మనకి ఇంత ఇస్తారు, ఈ డాక్యుమెంట్స్ వాళ్ళవి ప్రింట్ అయ్యి వస్తాయి, అవి మనం టైప్ చేసి ఇంత ఇస్తారు అని చెప్పారు. ఫర్ దట్ వీ నీడ్ ల్యాప్టాప్. సో ఆ ల్యాప్టాప్ ఎలా వస్తుంది? ఇప్పుడు మమ్మీకి అడిగితే ఇవ్వలేదు, ఇంటికి వచ్చేయమంటారు, వచ్చేసే ఇంకా ఏం అవసరం లేదంటారు. సో నేను మెరిట్ స్టూడెంట్ ఉండే కాబట్టి సంహౌ నాకు గవర్నమెంటే మొత్తం ఇట్లా వచ్చింది అంటారు కదా అలా. సో నాకు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వచ్చేది. ఇంటర్మీడియట్లో నాకు సెంట్రల్ గవర్నమెంట్ 10,000 వచ్చింది పర్ ఇయర్. ఆ తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ 12,000 ఏమో వచ్చేది. సో ఆ 22,000 నా జీరో అకౌంట్ బ్యాంక్స్ అట్లనే ఉంది. సో అందులో మేము ఇక్కడే సికింద్రాబాద్కి వెళ్ళి ఆ ఫ్రెండ్ అమ్మాయితోనే వెళ్ళి సికింద్రాబాద్లో 30,000 పెట్టి డెల్ ల్యాప్టాప్ కొన్నాను నేను నా మనీతోనే. ఇంకా మిగతా 12,000 ఉంటే అది మమ్మీకే ఇచ్చాను, అది చూసి అందులో ఉందనేసి. సో ఆ డెల్ ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ ఆయనకు కొంచెం పే చేసి అవి తీసుకొని మంత్లీ ఐ వాజ్ ఎర్నింగ్ లైక్ 6,000 రూపీస్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ మంత్లోనే. అప్పటికే మమ్మీకి చెప్పేసాను, సరేలే మమ్మీ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, నువ్వు ప్రతిదానికి ఇంత అంటున్నావు కదా. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది కావాలి అనేసి ఎప్పుడు నేను అంటే మనం చిన్నపిల్లలు చేస్తారు కదా, అది కూడా నేను చేసింది లేదు. బికాజ్ ఐ వాజ్ ఫ్రమ్ లైక్ చైల్డ్హుడ్ ఓన్లీ ఐ వాజ్ లైక్ ఐ హ్యాడ్ లైక్ వెరీ హై సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు కదా, అది లేదు ఇవ్వనన్నప్పుడు ఎందుకు నేను నాకు అవసరం లేదు అన్నప్పుడు. సో అలాంటిది అలా ఉండే. సో దాని మీద పోయి తీసుకొచ్చాను. అండ్ దట్ టైమ్ మై హాస్టల్ ఫీజ్ వాజ్ లైక్ వెరీ లెస్, 2,500. సో 6,000లో 2,500 వెళ్తే ఇంకా నేనే ఇంకా ఇంట్లో పెద్దదాన్ని అయిపోయాను అన్నమాట. ఏమైనా ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం, బట్టలు తీసుకెళ్ళడం అలా అలా. సో సమ్హౌ దట్స్ అది జరుగుతూనే ఉంది. మనకి సంబంధాలు అనేవి వస్తాయి, అది వస్తాయి. నా డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు దగ్గర ఒక 30-40 సంబంధాలు అయినా తెచ్చి ఉంటారు ఫ్యామిలీస్ నుంచి. అండ్ ఐ వాజ్ లైక్ లేదు మమ్మీ డిగ్రీ వరకు ఆగు డిగ్రీ రిలేటివ్స్ తెస్తూనే ఉంటారు. వద్దని అంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు, అరే ఏమో ఉంది అని. అంటే నార్మల్గా రిలేటివ్స్కి ఏమైపోతుంది అని అంటే వాళ్ళు మనం చదువుకునేటప్పుడు కన్సర్న్ ఉండరు, మనకి హెల్త్ బాగాలేనప్పుడు కన్సర్న్ ఉండదు, మనం ఎక్కడ ఉంటున్నాం ఎలా ఉంటున్నాం అనేది కన్సర్న్ ఉండదు. ఒకవేళ హాస్టల్లో ఉంటే ఈవెంతో వాళ్ళ పిల్లల కోసం వస్తారు హైదరాబాద్కి, బట్ మన కోసం వచ్చి చూడరు. అరే సరే మా చెల్లి కూతురు కదా ఇక్కడే ఉంది కదా అని వాళ్ళు ఎప్పుడు వచ్చి చూసింది లేదు. లేకపోతే
తమ్ముడు కూతురు ఇక్కడే ఉంటుంది, వెళ్ళి చూద్దాం అనేసి ఎప్పుడు కన్సర్న్ ఉండదు. ఈ పెళ్లి విషయం వచ్చేసేసరికి ఎవ్రీబడి ఈస్ కన్సర్న్ అబౌట్ ద గర్ల్. పెళ్లి ఎందుకు అవ్వట్లేదు, మాకు ఇంకా అది పాపం వాళ్ళకి అదే కష్టం ఉంది. లైక్ దే సీ ఏ గర్ల్ యాజ్ ఎ ప్రాబ్లమ్ ఇఫ్ షీ ఈస్ నాట్ గెటింగ్ మ్యారీడ్. సో అది నార్మల్ ఇంకా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో. సో మరి ఈ స్టడీస్ చదువుతున్నారు మీరు, సోషల్ వర్కే కదా చదివింది? ఎస్, నేను అదే చెప్పాను కదా, లైక్ నేను బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్లో జాయిన్ అయ్యాను. సో చెప్పాను కదా, నాకు అసలు సోషల్ వర్క్ అంటేనే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే చారిటీ అని ఉంటుంది, ఓకే సోషల్ వర్క్ అంటే ఇలా ఉంటుంది, ఓ ప్రొఫెషనల్ సోషల్ వర్క్ డిఫరెంట్, సింపతి ఎంపతి ఇలాంటివి చాలా టర్మ్స్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ. అండ్ దట్ టు ఐ వాజ్ like starting my language, like I have changed my language. Like I was in Urdu medium till intermediate, then ato degree ki vachin tarvata nenu malli English medium, like pure total English medium lo vachesanu. So first English e kotta naku, like aa time lo naku I don't know ane daniki kuda like ardham teliyadu. I know ani ante oh teliyadu ane ardham emo annattu difference unde naku. So alantidi nenu జాయిన్ అయ్యి చెప్పాను కదా సీనియర్ అక్క అంతను కలిసింది అనేసి, హాస్టల్లో అక్క వాళ్ళు ఉంటుండే. మొత్తం లెక్చర్ కాలేజ్లో విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఆ అక్కతో మళ్ళీ మొత్తం తెలుగులో చెప్పించుకుంటుండే, ఏం చెప్పారు చెప్పండి అనేసి. తర్వాత ఇంకొక అమ్మాయితోటి హిందీలో అది చెప్పించుకొని నా ఓన్ వర్డ్స్ తోటి నేను ప్రాక్టీస్ చేస్తుండే. సో అది చేస్తూ ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత నేను ఇదే మైండ్ సెట్తో ఉండే, సరే ఉర్దూ మీడియంలో నేను టాపర్ అయినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో అట్లీస్ట్ నేను పాస్ అయితే చాలు కదా, తర్వాత చూసుకోవచ్చు ఏం చేయాలి ఏంటిది అనేసి. ఓన్లీ నేను పాస్ అయితే చాలు అనే మైండ్ సెట్ తోటి ఉండే. అదే మైండ్ సెట్ తోటి చదివాను, అదే మైండ్ తోటి ఎగ్జామ్ రాశాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ద టాపర్ ఇన్ ద క్లాస్. సో లైక్ అనుకుంటారు కదా, లైక్ ఏం కాదు అనేసి కష్టపడ్డాను. నాకు అర్థమైపోయింది ఓకే నేను ఇప్పుడు టాపర్ కదా, సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, నేను పాస్ అయితే చాలు, ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్ అనేసి దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ సోషల్ వర్క్, ఎన్జిఓస్కి ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటిది అనేసి. అంటే ఇప్పుడు చదువుతున్నా కానీ మీరు చేసే పార్ట్ టైం వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా? పార్ట్ టైమ్స్ వర్క్ జరుగుతుంది మీకు, ఎందుకంటే ఊర్లో నుంచి వచ్చేది ఏం లేదు, అక్కడి నుంచి వచ్చేది ఏం లేదు, నా వర్క్ జరుగుతుంది. నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను. అదే టైంలో మాకు ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఫీల్డ్ వర్క్స్ తీసుకెళ్తారు స్లమ్స్కి, కమ్యూనిటీస్కి, ఎన్జిఓస్కి. అది చూసిన తర్వాత నేను ఒక ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు అక్కడ బద్దం బాలరెడ్డి నగర్ అనేసి ఒక ఫీల్డ్ ఉంది, ఒక లైక్ ఫిలిం నగర్ పక్కనే. ఫిలిం నగర్ కిట్ సైడ్ మొత్తం రోడ్ నెంబర్ ఐ థింక్ 12 ఉంటుంది, దానికి బ్యాక్ సైడే మొత్తం స్లమ్ ఉంటుంది. ఎట్లా అని అంటే అక్కడే మోర్ నీళ్ళు వెళ్తుంటాయి, అక్కడే వాళ్ళు వాడే నీళ్ళు బకెట్లలో ఉండేది. ఇప్పుడు చాలా అది కొంచెం బెటర్ అయింది. అది మేము లైక్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మెనీ ఎన్జిఓస్కి ఏమైనా ఇట్స్ బెటర్ నౌ కొంచెం. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడే చిన్నపిల్లలు, స్కూల్స్ సరిగ్గా లేదు, స్కూల్ అంతా మొత్తం కొట్టేసి అదంతా ఉంది, చాలా వర్స్ కండిషన్ ఉండే. ఇంకొకటి ఆడవాళ్ళు అక్కడే లైక్ అదే నీళ్ళలో కడుగుతున్నారు, అదే నీళ్ళతో ప్లేట్ కడుగుతున్నారు, పిల్లలకి అదే దాంట్లోనే ఫుడ్ పెడుతున్నారు. సో నేను నా ఫ్రెండ్ ఒకళ్ళు అక్కడే ప్లేస్ అయ్యాము, మేము వెళ్ళి చూసాము చాలా వర్స్ కండిషన్ ఉంది. చలో మనం ఏం చేద్దామని అంటే, మనకి ఎట్లాగో సాటర్డేస్ అంతా ఉండదు కాలేజ్లో, సండేస్ అంతా ఉండదు, మనం వద్దాము, మనం చిన్నవి చేద్దాం, లైక్ వీళ్ళకి హ్యాండ్ వాష్ ఎలా చేయాలని నేర్పిద్దాము, క్లీన్ వాటర్ ఏంటిది, అంటే గలీజ్ వాటర్ అనుకుంటే వాళ్ళు మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏం అలవాటు అయిపోతుంది అందరికంటే, ఏం కాదు కదా అయిపోతుంది, మనకేమవుతుంది, మనం గట్టోళ్ళం మనం మంచిగా తింటున్నామని అనుకుంటారు. కానీ అది కేసు కాదు కదా, వాళ్ళకి అర్థం అవ్వాలి. అది మోరి నీళ్ళు అంటే మోరి నీళ్ళు ఎలా ఉంటాయి, ఓపెన్ వాటర్ అంటే అది ఎట్లా ఉంటుంది, ఇంకొకటి వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అనేసి అలా చిన్న వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. సో వాలంటరీగా మీరే, అది అసైన్మెంట్స్ కాదు, వాలంటీర్గా మేమే స్టార్ట్ చేసాము. మేము అక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసాము, మాకు తెలిసిన ఎన్జిఓ వాళ్ళతోటి మేము ఒక ఫీల్డ్ వర్క్ వెళ్ళినాం. ఆ ఫీల్డ్ వర్క్ వెళ్ళిన వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళకి తీసుకొచ్చినాం స్లమ్కి, వచ్చి మాట్లాడండి అనేసి. సో ఇట్ లైక్ ప్యారలల్లీ నా స్టడీస్ అవుతుంది, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను ఫర్ శాలరీ, అండ్ మా ఎన్జిఓ వర్క్ కూడా. ఇది అప్పటి వరకు మేము అనుకోలేదు ఎన్జిఓ స్టార్ట్ చేస్తాము, అది కూడా నేను నా క్లాస్మేట్ ఇద్దరం స్టార్ట్ చేస్తాం అనేసి. we were just doing, and then మా లెక్చరర్స్తో కూర్చొని మేము ఇట్లా అయింది అది అని అనుకుంటుంటే, వన్ ఆఫ్ మై లెక్చరర్ వాస్ లైక్, షీ వాస్ వెరీ సపోర్టింగ్ ఎట్ దట్ టైమ్. సో వై డోంట్ యూ గైస్ స్టార్ట్ యువర్ ఓన్ ఎన్జిఓ అని తను చెప్పింది. అంటే మోస్ట్లీ ఎన్జిఓస్ అనేవి చాలా రోజుల వరకు ఉండవు, ఎందుకంటే మన హైదరాబాద్లోనే మోర్ దెన్ 4,000 ఎన్జిఓస్ రిజిస్టర్ అయి ఉన్నాయి, కానీ వెరీ ఫ్యూ ఆర్ క్యా బోల్తే రన్నింగ్ నౌ, వెరీ ఫ్యూ ఆర్ ఇన్ లైక్ ఆపరేటింగ్ నౌ. సో అక్కడ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, మీరు చేయకూడండి అని చెప్పారు. మేము అనుకున్నాం అరే సరే, కానీ మనకి ఇప్పుడు 7 members కావాలి. 7 members ఎక్కడి నుంచి వస్తారు రిజిస్ట్రేషన్కి? సో తన హాస్టల్లో ఉన్న వాళ్ళకు, లైక్ నా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో ఉన్న బాయ్స్ తోటి మాట్లాడి, లైక్ ఎవరైతే అకౌంట్ ఐసిఐసిఐలో బ్యాంక్ మేనేజర్ ఉండే, ఇంకొక ఆయన కూడా ఐసిఐసిఐలో ఉండే, వాళ్ళకి బోర్డులో తీసుకున్నారు. నేను నాకు తెలిసిన సీనియర్ అక్కతోటి మాట్లాడాను, తను బోర్డులోకి వచ్చేసింది.
అలా చేసి 7 మెంబర్స్ తోటి మేము గుడ్ యూనివర్స్ అనేది స్టార్ట్ చేసాము. మేము గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే. ఏ ఇయర్ అది? 2015లో, అంటే 14th డిసెంబర్కి చేసాము. అది December 31st ఏమో చేసాము. సో అది లైక్ 15th అండర్. సో 14లోనే స్టార్ట్ చేసాం అనుకోండి. కానీ వర్క్ మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం. చేస్తుంటే అది ఇంకా చేసుకోండి అని అనేసరికి సరే ఇదేదో బాగుంది కదా అనేసి సొసైటీ చేయాలా, ట్రస్ట్ చేయాలా, అదంతా కాదు, మేము నార్మల్ ఒక ఎన్జిఓ పెట్టేసుకుందాం అంటే సొసైటీ యాక్ట్ అనేసి అది స్టార్ట్ చేసాం. అందులో కూడా వర్క్ స్టార్ట్ చేసాము. అంటే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కదా? ఇప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. అండ్ వెన్ వీ స్టార్టెడ్ పీపుల్ వర్ లైక్ ఓకే దట్ గై ఈస్ ఫ్రమ్ ఒడిస్సా, యు ఆర్ ఫ్రమ్ నల్గొండ, నీకు పెళ్ళైతే నువ్వు వెళ్ళిపోతావు, బికాస్ గర్ల్స్కి అంత షూరిటీ ఉండదు అండ్ బాయ్స్కి తను చదివిన తర్వాత తను వెళ్ళాలనుకుంటే తను వెళ్ళిపోతారు. బట్ గుడ్ యూనివర్స్ వాజ్ ఓన్లీ థింగ్. మేము ఇంత స్టిక్ అయ్యి ఇంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాం అంటే గుడ్ యూనివర్స్ కోసం మేము స్టార్ట్ చేసిందే దానికోసం. లైక్ ప్రతి ఒక్క ఫస్ట్ మాకేమన్నా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వాళ్ళ హెల్త్ గురించి తెలియాలి అనేసి మేము స్టార్ట్ చేసాము. బట్ మేము ఎలా అయితే వర్క్ చేసుకుంటూ వెళ్ళాము, ఆడవాళ్ళే కాదు ప్రతి ఒక్క జెండర్కి వాళ్ళ హెల్త్ గురించి తెలియాలి. అండ్ దెన్ ప్రతి ఒక్క ఏమంటారు లైక్ ఎవరైతే జీవిస్తున్నారో ఈ వరల్డ్ మీద వాళ్ళకి క్లైమేట్ అంటే ఏంటిది తెలియాలి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది తెలియాలి. మనం ఫాస్ట్ ఫ్యాషన్ ద్వారా మనం ఇట్లా వెళ్ళిపోతున్నాం కానీ మనం ఎంత హార్మ్ చేస్తున్నాం అని అందరికీ తెలియాలి అనేసి మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. So we also faced lot of challenges when we were working with the Good Universe and other things. But ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంటే ఏమేమి యాక్టివిటీస్ అంటే ఏ అంశాలు ఏవైతే మీరు బేస్గా తీసుకుంటారు, వేటి మీద వర్క్ చేస్తారు? మేము మెయిన్లీ హెల్త్ గురించి, లైవ్లీహుడ్ గురించి అండ్ క్లైమేట్ చేంజ్ గురించి వర్క్ చేస్తాము. సో హెల్త్ అని అంటే మీరు అనుకోవచ్చు హెల్త్ ఎవరికి తెలియదు, మేము మాకు జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాము, అది వేసుకుంటామని అందరు చెప్తారు. బట్ హెల్త్లో చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. లైక్ మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయము. మన ఇంట్లో ఏమవుతుంది అంటే మన మమ్మీ వాళ్ళే మనకి జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా మనకు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు. మన పిల్లలకి ఏమైనా వాళ్ళ పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళిపోతారు. అదే హస్బెండ్లకి ఏమైనా అయితే అయ్యో బాగాలేదు అనేసి వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమైనా చేస్తారు. అదే ఆడవాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఒక డోలో మన ఉంది కదా ఇది వేసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే నాకు పని ఉందనేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తారు. అది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఫ్యామిలీస్లో ఇదే అవుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు ఓకే ఏమవుతుందిలే నాకేమవుతుంది అన్నట్టు మైండ్ సెట్ తోటి ఉంటారు. సో అందుకనేసి మేము లేదు జ్వరం వచ్చినా సరే ఏది వచ్చినా సరే మీరు దీంట్లో చేయాలి అంటే హెల్త్లో కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అని అంటే మనం ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే మనకు ఎప్పుడైతే మినార్కి అంటే మెన్స్ట్రల్ పీరియడ్ అండ్ అడాలసెంట్ హెల్త్లో ఎప్పుడైతే ఒక గర్ల్ ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి తీసుకొని మేము మెనోపాజ్ వరకు వర్క్ చేస్తాము ఆడవాళ్ళ మీద, క్యాన్సర్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మేడం ఇప్పుడు ఉమెన్ వర్క్ ఎక్కువ చేస్తారు కదా నార్మల్గా స్లమ్స్లో ఉమెన్, మీరు వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది మీకు, వాళ్ళకున్న అవేర్నెస్ ఎంతవరకు ఉంది హెల్త్ మీద? చెప్తున్నాను కదండి, నేను వచ్చేసి లైక్ నేను కూడా సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్, నాకు హెల్త్ బ్యాక్గ్రౌండ్ తెలియదు. బట్ నేను వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ చేశాను అని అంటే మేము ఎప్పుడైతే ఆ స్లమ్కి వెళ్ళాను, ఈవెన్ దో నాతో పాటు ఉన్న అబ్బాయి లైక్ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను బాయ్ అయినా సరే అక్కడ వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఒకటేసారి వాళ్ళు ఏంటిది యూజ్ చేస్తున్నారనమాట. లైక్ మనం నార్మల్గా శానిటైజర్ మనకి ఊర్లలో ఎట్లా చేస్తారు, క్లాత్ ప్యాడ్స్ యూజ్ చేస్తారు. క్లాత్ ప్యాడ్స్ యూజ్ చేసి, క్లాత్ ప్యాడ్స్ అంటే నార్మల్ క్లాత్, అది కూడా మనకి కిచెన్లో యూజ్ చేసిన తర్వాత ఖరాబ్ అవ్వడానికి కూడా పడేయడానికి అది ఉంటుంది కదా, అలాంటిది వాళ్ళు యూజ్ చేస్తారు ఊళ్ళలో. సో అది వర్స్ట్ కేస్, అలాంటిది యూజ్ చేయొద్దు, అది వర్స్ట్ కేస్ అనుకుంటే. ఈ స్లమ్లో నేను ఏం చూశాను అని అంటే వాళ్ళు ఒకళ్ళు యూజ్ చేసిన ప్యాడ్, ఇప్పుడు నేను ఉన్నాను మనం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్యాడ్స్ యూజ్ చేశాను, నేను ఉతుక్కొని ఆరి పెట్టుకున్నాను. సో రేపటి రోజు మీకు పీరియడ్ వచ్చింది అనుకోండి, మీరు అదే క్లాత్ తీసుకొని వాడుతున్నారు. అదేంటి అని అంటే ఏం చేస్తారు, మా దగ్గర వేసుకొనికే బట్టలు లేవు, ఇప్పుడు ఒక్కొక్కరు వేరే వేరే క్లాత్ వాడాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, అందుకే మేము ఇట్లా షిఫ్ట్ చేసుకుంటామని అన్నారు. సో ఇట్ వాజ్ లైక్ వెరీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ एक्चुअली. तो माई फ्रेंड ऑल्सो इज लाइक अरे ऐसा नहीं होता ना, होता लाइक हाँ ऐसे बिल्कुल भी नहीं होता रे. हम लोगों को जो देते मतलब मेरे घर पे मेरे को जब मैं पहली बार हुई थी मेरे को चाहिए था वो नॉर्मल प्लेन कपड़ा था जो कॉटन का था, बिकॉज उससे रैशेस वगैरह होते बोल के, एंड एवरी टाइम माई मॉम यूज्ड टू चेंज इट. बट वन थिंग व्हाट आई फेस्ड फ्रॉम माई मदर इज लाइक నాకు దాని గురించి ఎడ్యుకేట్ చేయలేదు ఇలా ఉంటుంది అనేసి. ఇంకా ఇప్పటికీ లేదు కదా అబ్బాయిలకి ఎడ్యుకేట్ చేయడం. ఐ వాజ్ ఇన్ ఎ డైలమా దట్ ఐ గాట్ క్యాన్సర్. ఎందుకంటే మనకి మన తెలుగు మూవీస్లలో నోట్లో నుంచి రక్తం వచ్చినా ముక్కుల నుంచి రక్తం వచ్చినా మనకి క్యాన్సర్ అని చూపిస్తారు. సో వెన్ ఐ గాట్ మై ఫస్ట్ పీరియడ్ ఐ వాజ్ లైక్ ఇన్ దట్ డైలమా ఓన్లీ. ఓకే నాకు
క్యాన్సర్ వచ్చింది, ఐఎమ్ గోనా డై ఇన్ 3 days, దట్స్ వై దే ఆర్ థింకింగ్ ఓకే విల్ సెలబ్రేట్ బిఫోర్ షీ డైస్ అనేసి ఆ ట్రామాలో నేను ఉండే. మా అత్తకు పిలవడము, మా అత్త రావడం వెంటనే నాకేమో అయిపోతుంది, అందుకే ఏమో అయిపోతుంది, ఫంక్షన్ చేయాలా వద్దా అని అంటే మా అత్త ఏమో వద్దులే, చాలా మందికి తెలిస్తే మంచిగా ఉండదు కదా అంటే, ఓ క్యాన్సర్ వచ్చిందని చాలా మందికి తెలీదా, ఇంట్లోనే చేసుకుంటారా వీళ్ళు, నన్ను సెలబ్రేట్ చేస్తారేమో అనేసి. ఆ తర్వాత 3-4 daysకి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పోయి ఆమె కొబ్బరి ఇస్తే నేను తినకపోతే అప్పుడు చెప్పింది ఇది హెల్త్కి మంచిది అది ఇది అని చెప్తే, ఇది నార్మల్ ఎవ్రీ మంత్ వస్తుంది అని అంటే, ఓ ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను సచ్చేదాకా వస్తుంది అది అంటే ఆమెకి నేను ఇది క్యాన్సర్ అలా ఏం కాదు, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్, ఎవరికి ఉంటుంది మాకు కూడా ఉంటుంది అది ఇదని. అప్పటిదాకా నాకు లైక్ ఉమెన్కి పీరియడ్స్ ఉంటాయని కూడా నాలెడ్జ్ లేదు. లైక్ అంతా ప్రొటెక్టివ్గా పెంచారు మా ఇంట్లో. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ప్రొటెక్టివ్నెస్ ఎంత ఉండే అని అంటే, బయట విషయాలు తెలియొద్దు అనేసి. ఈవెన్ తో లైక్ మా మమ్మీ ఉండే, మా అక్క ఉండే, మా పెద్దమ్మ ఉండే ఇంట్లోనే, అండ్ రెంటర్స్ 4-5 ఉండే, అంతమంది ఉన్నా సరే నేను కూడా గర్ల్ అయినా సరే నాకు అసలు తెలియదు పీరియడ్స్ అనే ఒక టర్మ్ ఉంటుంది అనేసి. సో అలాంటి దాంట్లో చాలా మంది ఉన్నారు, నేనే కాదు, నేను ఒక్కదాన్నే కాదు. సో అది వాళ్ళకి తెలియాలి అనేసి మేము వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేసాం వాళ్ళతో. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు దేవర్ లైక్ ఇట్లా ఇలా మేము స్లమ్స్లో నార్మల్గా మేము వెళ్ళి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తీసుకోలేరు. ఎందుకు అంటే పీరియడ్స్ అనేది మనం ఎప్పుడు చిన్నగా మాట్లాడుకున్నదే, లేకపోతే వేరే వేరే పేర్లు ఇస్తాం, మైలా వచ్చింది అది వచ్చింది, లేకపోతే ఇంట్లోకి రావద్దు దాంట్లోకి రావద్దు అనేసి. అలాంటిది మేము ఫస్ట్ వెళ్ళి మేము దీని గురించి మాట్లాడదాం అక్క మీకు పీరియడ్స్ అంటే ఇలా అని అంటే ఫస్ట్ వాళ్ళు చాలా షేమ్గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఎవరైతే కమ్యూనిటీ మేల్స్ ఉంటారో మీరేంది ఏమొచ్చి చెప్తున్నారు మా వాళ్ళకి అది అనేసి, దెన్ మేము అర్థమైంది ఓకే చలో మేము డైరెక్ట్ వెళ్ళి మనం అటాక్ చేస్తే ఇట్లానే అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వెళ్ళి ఆ కమ్యూనిటీతో ర్యాపో బిల్డ్ చేద్దాం. మాకు ఇది చాలా ర్యాపో బిల్డింగ్ అనేది ఒక స్కిల్, అది అందరిలో ఉండదు. మేము కాలేజ్లో ఉన్నప్పుడు మాకు నేర్పిస్తారు ర్యాపో బిల్డింగ్ చేయాలి అనేసి, కానీ దానికి చాలా లైక్ పేషెన్స్ ఉండాల్సి వస్తుంది. కొంతమంది మీకు 1 weekలో యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది విల్ టేక్ హోల్ 1 long year టు యాక్సెప్ట్ యూ యాజ్ ఏ లైక్ సమ్వన్ సోషల్ వర్క్ మాకు వచ్చి చెప్తున్నారు అనేసి. సో అందులో వెళ్ళి మేము మ్యాగీ ప్యాకెట్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చేపియడము, పాల ప్యాకెట్ తీసుకెళ్ళి చాయ్ చేయండి అనేసి నార్మల్గా మాట్లాడేటోళ్ళు, ఏమున్నారు ఏంటిది అనేసి. ఈవినింగ్ పూట కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా మేము వెళ్తుండే ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి. అది వెళ్ళిన తర్వాత దెన్ స్లోలీ వి స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే ఇలా ఉంటుంది, ఇలా యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయొద్దు. ఫస్ట్లో మేము కూడా అదే అనుకున్నాం, ఇది కాదు మనకి కమర్షియల్ నాప్కిన్స్ చాలా వస్తున్నాయి, అవి చాలా నీట్గా ఉంటాయి, ఒకసారి యూజ్ చేసి పడేయచ్చు అనేసి. అంటే మా ఇంటర్వెన్షన్ ఎలా అయింది అని అంటే, మేము చిన్నగా పిల్లలు ఉన్నప్పుడు మనకు అర్థమైంది, మేము మా ఎడ్యుకేషన్ అనేది అట్లనే మేము పెంచుకుంటూ వెళ్ళాము. సో మేము ఏంటంటే లేదు ఇలా కమర్షియల్ నాప్కిన్స్ యూజ్ చేయాలి అది అని చెప్పాము. ఎవరైతే ఫ్రీగా ఇస్తే వాళ్ళు తెచ్చి ఇచ్చేటోళ్ళం మేము, ఇది యూజ్ చేయండి అని. దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే హ్యాండ్ వాష్ ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా పెట్టాలి, మనం ఎడ్యుకేట్ ఎలా చేయాలి, మన అమ్మాయిలు కొంచెం రీసెంట్ ఏజ్లో వస్తే చల్లేవు అనేసి. సో అది చేస్తున్న మా స్టడీస్లో ఏమర్థమైంది అని అంటే, ఏదైతే కమర్షియల్ నాప్కిన్స్ మనకి లైక్ పెద్ద యాడ్స్ ఇచ్చి పెద్ద లైక్ అంబాసిడర్స్ చేసి ఏదైతే అమ్ముతున్నారో దానివల్ల క్యాన్సర్ వస్తుందనేసి, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందని మాకు తెలిసింది. ఎందుకు అని అంటే దాంట్లో బ్లీచ్ యూజ్ చేస్తున్నారు, కెమికల్ యూజ్ చేస్తున్నారు, ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేస్తారు. నార్మల్గా మన కంట్లో ఏమైనా పర్ఫ్యూమ్ పడితే ఎంత మంట వస్తుంది కదా, అది మనది ఏదైతే ప్రైవేట్ పార్ట్ ఉంటుందో అది దానికన్నా చాలా సున్నితమైనది. సో అక్కడ మనం ప్రెగ్నెన్సీస్ ఇలాంటివి పెడితే ర్యాషెస్ అవంతా పక్కన పెట్టండి, ఇన్ఫెక్షన్స్ అవి పక్కన పెట్టండి, కానీ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ లైక్ లైఫ్ టేకింగ్ అంతే కదా థింగ్. సో ఆ లైఫ్ టేకింగ్ థింగ్ని మనం చాలా ఈజీగా ఇట్లా 24 రూపీస్ 40 రూపీస్లో అమ్మేస్తున్నాం, అది కూడా ఆడవాళ్ళ కోసం. ఆడవాళ్ళు యూజ్ చేయాలి అనేసి మనం కూడా ఏంటిది ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది, సరే ఇప్పుడు అదంతా ఎవరు క్లీన్గా ఎవరు పెట్టుకుంటారు ఓకే కదా, అంటే మనకి ప్రపంచం అంతా ఎట్లయితే ఉరుకుతుందో అట్లనే చేద్దామని అనుకుంటున్నారు. సో అది అర్థమై మేము ఏం చేస్తాము, మేము కమర్షియల్ నాప్కిన్స్ ప్రమోట్ చేయడమే ఆపేసాము. ఎవరైనా వచ్చి ఫ్రీగా అన్ని అన్ని స్లమ్స్లలో ఇస్తామన్నా కూడా మేము ఒక్కటి కూడా ఎప్పుడు మనం తీసుకోలేదు. ఈ ఎక్స్పెక్ట్ మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇంకొకటి ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, ఆ టైంలోనే మేము చేస్తాము. అదర్వైజ్ మేము ఎప్పుడు దాన్ని మనం ప్రమోట్ చేయము. దానికి బదులుగా ఏం యూజ్ చేస్తాము అని అంటే క్లాత్ ప్యాడ్స్ చేస్తాము. క్లాత్ ప్యాడ్స్ది అది మొత్తం ఇంకా ఆల్ టుగెదర్ డిఫరెంట్ టాపిక్ అండి. సో అది మేము చేస్తున్నప్పుడు నార్మల్గా ఇంకొకటి ఉంది, మన గుడిమల్కాపూర్ ఉంది. గుడిమల్కాపూర్లో అందరూ ఫీమేల్ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏదైతే చెత్త ఉంటుందో తీసుకొచ్చి దాన్ని మనీ వచ్చేలాగా రిసోర్స్ చేస్తారు. ఎలా అని అంటే లైక్ ప్లాస్టిక్ వేరు చేయడం, అల్యూమినియం వేడి చేయడం, ఎవరిది వల్ల అట్లా ఉంటుంది. చాలా బిజినెస్ చాలా స్ట్రాంగ్, 500 ఫ్యామిలీస్ వరకు ఉంటాయి అక్కడ. సో యూ కాంట్ ఎలో ఇన్ దట్ కమ్యూనిటీ అంటే అన్లెస్ ఏంటిదంటే మనం
వాళ్ళు యాక్సెప్టెన్స్ చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి మళ్ళీ ఎర్లీ 3 o'clock నుంచి 1 o'clock వరకు వాళ్ళ వర్క్లోనే ఉంటారు. పోయి ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేయడం, ఆ తర్వాత 3 వచ్చి వండుకొని తిని ఆ తర్వాత వాళ్ళదే వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో మాకు ఒకటి ఎక్స్పీరియన్స్ ఏమైంది అని అంటే, మేము ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ర్యాపో బిల్డింగ్ స్టార్ట్ చేసాము, అండ్ దెర్ వాజ్ వన్ లేడీ, మేము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు, షీ వాజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ బబ్లీ. అంటే కొంతమంది మనకు ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఒకళ్ళు ఉంటారు, ఒక అమ్మతోటి లేకపోతే ఒక ఆంటీ తోటి చాలా తొందరగా కనెక్ట్ అయిపోతాం. సో షీ వాజ్ దేర్. అంటే తను వెళ్ళిన అక్కడ చేస్తున్నప్పుడు అంటే మనకు అక్కడ ఎవరు సపోర్ట్ లేనప్పుడు షీ వాజ్ దేర్, షీ వాజ్ స్టాండింగ్ బిహైండ్ మీ అండ్ షీ వాజ్ కాలింగ్ ఎవ్రీబడి, రండి పిల్లలు వచ్చారు, ఏమైనా చెప్తారంట, ఏమైనా చేశారంట, స్కూల్లో కూర్చుందాం అనేసి. ఆ తర్వాత మేము మా ఫీల్డ్ వర్కర్స్కి పంపిస్తుండే, ఏదైతే పోకుందో వర్క్ జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ 3 months or something, like 3 or 4 monthsలోనే నాకు ఏదో ఫెలోషిప్ ఉంటే ఫెలోషిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళాను నేను స్లమ్కి కలుద్దాం అనేసి. అండ్ షీ వాజ్ నాట్ దేర్. లైక్ ఏమైంది, తను చచ్చిపోయింది ఇస్ లైక్ షాకింగ్ ఫర్ మీ. అంతే కదా. అరే షీ వాజ్ లైక్ వెరీ యంగ్ అండ్ తను చాలా ఏమంటారు హ్యాపీ, హెల్దీ అండ్ అదే హ్యాపీ సోల్ అంటారు కదా, అలా ఉండే ఇలా చనిపోయింది. తనకి ఏదో కడుపులో ఇట్లా గడ్డ అయిందంట, ఆ గడ్డ వల్ల తను ఆ కడుపులో అంటున్నా ఇక్కడ ఏదో ఇక్కడ ఏమంటారు దాన్ని బ్రెస్ట్ దగ్గర ఏమో గడ్డలాగా అయింది, ఆ గడ్డ వల్ల తను చనిపోయింది అని అన్నారట. గడ్డ వల్ల చనిపోయింది అంటే ఏంటిది క్యాన్సర్ అంటే, క్యాన్సర్ రాదు, మనం క్యాన్సర్ ఎట్లా వస్తుంది అనేసి అందరు కమ్యూనిటీలో వాళ్ళు. సో దెన్ అవి లైక్ మీకు దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే చూపియండి అనేసి. దెన్ వాళ్ళ కోడలు, లేదు తనకి ఒక 3-4 years నుంచి అది ఉంది, దాంట్లో నుంచి బ్లీడింగ్ అదంతా అవుతుంది, బట్ బయట వాళ్ళు ఏమనుకుంటారు అనేసి తను వాష్రూమ్లో పోయి తను కడుక్కునేది, అసలు తను ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేసింది లేదు అది అని చెప్పాను. చెప్తే ఐఎమ్ లైక్ గడ్డ అని అంటే అదే కదా, ఒకసారి చూపించండి రిపోర్ట్స్ అని చూస్తే ఇట్ వాస్ బ్రెస్ట్ క్యాన్సర్, షీ వాజ్ ఇన్ స్టేజ్ 3 తనకి కాపాడగలుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే తనకు తెలిసిందో అది క్యాన్సర్ అనేసి బీపీ హై అయిపోయి తను చనిపోయింది. అండ్ దట్ వాజ్ లైక్ వెరీ షాకింగ్ ఫర్ మీ, ఈవెన్ దో దే ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్ థింగ్. ఆ తర్వాత వాళ్ళు హెల్త్ సెక్టర్లోనే వర్క్ చేస్తున్నారు. శానిటేషన్ అంటే మున్సిపాలిటీ అంటే హెల్త్ సెక్టర్లోనే షీ ఈజ్ వర్కింగ్. షీ షుడ్ నో అదేంటిది అనేసి. వాళ్ళకి భయం ఉండొద్దు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు అని అంటే. బట్ అదంతా వాళ్ళకి అవేర్నెస్ లేదు. అలా లైక్ ఎలా అంటే ఎలా అనేసి మేము ఏం చేసాము, స్పెసిఫిక్గా ఫీమేల్ శానిటేషన్ వర్కర్స్ అండ్ క్యాన్సర్ గురించి కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పటికీ కూడా చెప్తున్నాను కదా ఎలాంటి కేసెస్ వస్తాయని అంటే, తో ఈ క్యాన్సర్ అనేది లైక్ మనకి ఇండియాలో మోస్ట్లీ మనం చూస్తే ఇది మనకి ఆన్ రీసెర్చ్ పేపర్స్ ఉంది. లైక్ వేరే కంట్రీస్లో ఒకవేళ ఏమైనా క్యాన్సర్ ఏమైనా వస్తున్నా చాలా తొందరగా క్యూర్ అయ్యే పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు ఇండియాలో డెత్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు అని అంటే ఇదే లైక్ బయట వాళ్ళు ఏమనుకుంటారని చెప్పరు, ఒకటి అవేర్నెస్ ఉండదు వాళ్ళ ఫస్ట్. ఆ తర్వాత సొసైటల్ ఫార్మ్స్ గురించి ఆలోచిస్తారు, వీళ్ళు ఏమంటారు ఏం చేస్తారు అనేసి. అండ్ ఫ్యామిలీ ప్రెషర్, వాళ్ళు బాధపడతారు కదా మనం ఎట్లా వెళ్ళిపోతున్నాం అలానే వెళ్ళిపోదాం అనేసి. అది వచ్చేసరికి 3rd స్టేజ్లో వస్తుంది. ఆ టైంకి డాక్టర్స్ కూడా హెల్ప్ చేయలేరు కదా. ఎన్నిసార్లు వెళ్ళినా మనం హాస్పిటల్స్ మీద పేరు పెడతాం, గవర్నమెంట్ మీద పేరు పెడతాం, ఏం చేయట్లేదు అనేసి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన గురించి మనమే కేర్ తీసుకోవట్లేదు కదా. మనకి ఎప్పటి నుంచో గవర్నమెంట్ చెప్పింది ప్రతి ఒక్క ఆడవాళ్ళు వన్స్ ఇన్ ఏ ఇయర్ హెల్త్ చెకప్ మొత్తం చేయించుకోవాలి అనేసి. కానీ ఎంతమంది చేపిస్తున్నారు? లైక్ మీ ఫ్యామిలీలో చేపిస్తున్నారా? మా ఫ్యామిలీలో లైక్ మా మదర్కి చెప్పినా కూడా మా మదర్ ఒకటే అంటారు, నాకేమైంది లేనిపోని బయట. వాళ్ళకి ఏముంటదంటే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని లేనిపోని రోగాలు తెచ్చుకోవడం, బయట పడతాయేమో అంటారు. అది ఆల్రెడీ లోపల ఉంటాయి కానీ పడతాయేమో, బయటపడతాయి, బయట ఎందుకు పెట్టుకోవాలి అనేసి దాంట్లో ఉంటారు వాళ్ళు. సో ఇది అవ్వద్దు అనేసి మేము స్టార్ట్ చేస్తాము. అందుకే మేము అడాలసెంట్ గర్ల్స్ తోటి వర్క్ చేస్తాము, మేము స్లమ్స్లో ఆడవాళ్ళతోటి వర్క్ చేస్తాము, కమ్యూనిటీస్లో హెచ్హెచ్ఈ గ్రూప్స్ తోటి వర్క్ చేస్తాము. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ బాడీస్కి కూడా వెళ్ళి మేము అక్కడే అవేర్నెస్ ఇస్తున్నాము. ఎందుకు అంటే ఈవెన్ దో దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ వాళ్ళకి తెలిసి ఉండవు. ఈవెన్ దో వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా కూడా వాళ్ళకి తెలిసి ఉండవు. సో ఫర్ దట్ లైక్ వీఆర్ క్యాప్చరింగ్, లైక్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడికి వెళ్ళి మేము వర్క్ చేస్తున్నాము. అండ్ దీని తర్వాత లైక్ ఉమెన్ హెల్త్ని తీసేస్తే క్లైమేట్ విషయానికి వస్తే, క్లైమేట్లో ఎందుకు వర్క్ చేస్తున్నాము. సో మేము క్లైమేట్ అనేది మాకు పెద్ద ఆస్పెక్ట్ లేకుండే, చిన్న ఆస్పెక్ట్స్ ఉండే. వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ MHM లైక్ మెన్స్ట్రల్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్. ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా కాదు. మనకి ఒక ప్యాడ్ లైక్ వరల్డ్లో మన భూమిలో కలవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనుకుంటారు? దగ్గర ఒక 5 years పడుతుంది ఒక్క ప్యాడ్ అంటే లైక్ ఒక గర్ల్ మంత్లీ ఎన్ని యూజ్ చేస్తారు? 2 packs యూజ్ చేస్తారు. అలాంటి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంత చూస్తారు? అట్లానే మనం అట్లా లైక్ ప్యాడ్స్ అనేవి అట్లా పెట్టుకొని పోతే కమర్షియల్ ప్యాడ్స్ ఏదైతే ఉంటాయో అవి మనకి భూమిలో కలుస్తాయా?
ఇంకొకటి బయోడిగ్రేడబుల్ అని వస్తుంది. అవి ఎంత % అక్యూరెన్స్ ఉన్నాయి మాకు, 100% అక్యూరసీ అని అంటారు. కానీ మీరు ఒకసారి చూడండి, మేము మా దాంట్లో తీసుకొచ్చి ఒక 10 బ్రాండ్స్వి తీసుకొచ్చి మేము పెట్టి చూసాము. వాళ్ళు చెప్తారు కదా 3 months 4 months అనేసి, ఆ 3-4 monthsలో కూడా అది అవ్వట్లేదు, భూమిలో కలవట్లేదు. కానీ అది కలవట్లేదు, ఓకే, ఆడవాళ్ళ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ as క్లైమేట్లో కూడా ఎఫెక్ట్ చేస్తుంది. క్లైమేట్ 500 years అని అంటే మీరు మన ఇది షామీర్పేట దగ్గర ఒకటి ఉంది కదా మన డంపింగ్ యార్డ్, అక్కడికి వెళ్తే మీరు ప్యాడ్స్ ఒక కొండ చూస్తారు. మనకి దూరం నుంచి ఆ షామీర్పేట దగ్గర నుంచి ఆ ఏరియా మొత్తం కొండల్లాగా అనిపిస్తుంది. ఆ దగ్గర పోతేనే మీకు అర్థమవుతుంది అది డంపింగ్ యార్డ్ అనేసి. సో అక్కడ మనకి ప్యాడ్స్ ఒక కొండ ఉంది. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఏం చేయలేరు కదా, కాల్ చేస్తే ఎయిర్ పొల్యూషన్, దాన్ని మన భూమిలో వేసేస్తే అది ల్యాండ్ ఫిల్ అవుతుంది. కానీ అది దానివల్ల ఏం లేదు, దానివల్ల ఇంకా ఏమంటారు చెడు అయిన కెమికల్స్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏం చేయలేకపోతున్నారు. దానికోసం మేము పిల్లలకి ఇది చెప్పడం స్టార్ట్ చేస్తాము. మేము మన పాతకాలం పద్ధతులే మంచివి, క్లాత్ యూజ్ చేసేవి, అందులో క్లీన్ క్లాత్ యూజ్ చేసి ఎలా వాష్ చేయాలి, ఎలా చేయొచ్చు, సస్టైనబిలిటీ ఎలా ఉంటాయి దానికి అనేసి. ఇంకొకటి స్కూల్లో వెళ్ళేటప్పుడు క్లాత్స్ ఎందుకు అనేసి మేము క్లాత్ ప్యాడ్స్ లాగా రెడీ చేసి వాళ్ళ క్లాత్ ప్యాడ్స్ సేమ్ ప్యాడ్స్ లాగానే ఉంటాయి కానీ క్లాత్తో మేడ్ ఉంటాయి, అవి ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఈజీ టు వాష్, నల్ల కింద పెట్టేస్తే వాష్ అయిపోతాయి, జస్ట్ మీకు నీళ్ళు వేసి ఎండలో ఆరబెట్టాలి. అది కూడా మాకు సిగ్గు అవుతుంది అక్క, ప్యాడ్స్ ఎట్లా ఎండలో ఆరబెడతామంటే దానికి కూడా మేము మోడిఫై చేసి కర్చిప్ లాగా చేసి దానికి ఇట్లా వేరే ఫామ్లో చేసి ఇస్తున్నాం వాళ్ళకి. ఎందుకు అని అంటే మాది ఒకటే గోల్, ఎన్విరాన్మెంట్ని అది హార్మ్ చేయొద్దు, యాజ్ వెల్ అది హెల్త్ని కూడా. ఎందుకంటే ఇవాళ రేపు మనకు వచ్చే ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, దానివల్ల ఆల్రెడీ మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఇవి మనం అదే మీరు నాకు అగ్రీ చేస్తారేమో, మన అమ్మమ్మల ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మాకన్నా. అవునవును కదా, ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తారు పనులు, మనం చేయలేకపోతే ఇప్పుడే చేయలేకపోతున్నాం. లైక్ ఒక పిల్లలు పుట్టిన తర్వాత చేయలేకపోతున్నాం, చేత కావట్లేదని అంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉండే. వాళ్ళు మోస్ట్లీ దే యూస్ టు లీవ్ ఆన్ సస్టైనబిలిటీ, వాళ్ళు ఫాస్ట్ ఫ్యాషన్ అదంతా వాళ్ళు ఫాలో అవ్వటోళ్ళు. సో మనం అది ఫాలో అవుతున్నాం, మనం అనుకుంటున్నాం లైక్ వీఆర్ ఎర్నింగ్ వెల్ అనేసి. బట్ మనం ఒక దగ్గర మనం హెల్త్ అనేది ఖరాబ్ చేసుకుంటున్నాం. ఎందుకు అంత రెడీమేడ్ ఫాస్ట్ లైఫ్, ఈజీ అవ్వాలి, పని తక్కువ, ఈజీ అవ్వాలి, ఈజీ లైఫ్ కోసం వాళ్ళు చేస్తున్నాం. కానీ మన హెల్త్ మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి తెలియట్లేదు. మేము ఇదే విషయాలు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, లైక్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు దే లైక్ అక్క ఇలా కూడా ఉంటుందా, మరి అలాంటప్పుడు ఎట్లా ఇస్తారు, ఓకే ఇందులో ఉన్నది లైక్ కమర్షియల్ ప్యాక్స్లో ఉన్నది కాటన్ కాదా అని అంటారు. లేదా కాటన్ కాదు, అది వాళ్ళు చెక్కతోటి స్టార్ట్ చేస్తారు, దాన్ని బ్లీచ్ చేస్తారు, అందుకే వైట్ అవుతుంది. అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి మనకి కాటన్ ఇలా ఉంటుందా అని అంటే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, చూపిస్తాం వాళ్ళకి, చూడండి ఇది మంచిది కాదురా అని చూపిస్తేనే వాళ్ళు రియలైజ్ అవుతారు. అంతే కదా, ఆ ఏజ్ నుంచి అవేర్నెస్ ఉంటేనే వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళి మనం ప్యాడ్స్ ఇచ్చి రావచ్చు మనం, కానీ మేము అలా చెయ్యము. వాళ్ళకి ప్యాడ్స్ చింపి చూపిస్తాం ఏమెందులో ఏ లేయర్లో ఏముందనేసి. అది మీకు హెల్త్ మీకు మంచిదా కాదా మీరే చూడండి, ఇది యూజ్ చేయండి. అండ్ మా వర్క్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది అంటే మేము జస్ట్ వెళ్ళామా, మాట్లాడామా, ఇచ్చేసామా, లేకపోతే ఫోటోలు దిగామా వచ్చామని ఉండదు. మాది మేము స్టార్ట్ చేసేదే మేము ప్రీ అసెస్మెంట్ తోటి స్టార్ట్ చేస్తాము. ప్రీ అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం అవేర్నెస్ ఉన్నాయి, ఏం అవేర్నెస్ వాళ్ళకి కావాలి, ఆ తర్వాత అవేర్నెస్ ఇచ్చిన తర్వాత పోస్ట్ అసెస్మెంట్ చేస్తాం. మేము ఇక్కడ వచ్చినందుకు ఎంత చేంజ్ అయింది, ఇంపాక్ట్ ఏమైనా ఉందా, ఎంత ఇంపాక్ట్ అయింది అనేసి. అండ్ మా టీంలో కూడా టచ్ వుడ్ ఎంత మంచి వాళ్ళు వచ్చారంటే, ఎందుకంటే ఎన్జిఓ స్టార్ట్ చేయడం అంటే ఎంప్లాయీస్ని పెట్టుకోవాలంటే పెద్ద రిస్క్. అది ఫస్ట్ మేము ఫ్రెండ్స్తోనే కాంటాక్ట్లో పెంచుకొని నెట్వర్కింగ్ తోటి వర్క్ చేసేటోళ్ళం. కానీ ఇప్పుడు మేము ఎక్కడంటే మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి మేము సాలరీస్ ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే మా వర్క్ని బిలీవ్ చేసి సిఎస్ఆర్స్ వాళ్ళు, కార్పొరేట్స్ వాళ్ళు ఫస్ట్ మాకు గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలి అంటే అరే మాకు ఎవరు తెలియదు కదా అనేది ఉండేది. బట్ వీ అండర్స్టూడ్కి ఓకే ఇది అప్లికేషన్స్ ఉంటాయి ఇలా వెళ్ళాలి అనేసి. సో వీ స్టార్టెడ్ పార్ట్నరింగ్ విత్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్సో. మేము నారాయణపేటలో మొత్తం అక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని నారాయణపేట డిస్ట్రిక్ట్స్లో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కవర్ చేసాం అక్కడే ఉండి. ఓకే, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్. బేటీ బచావ్ బేటీ పడావ్ దాంట్లో మేము వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళతోటి మేము ఇట్లా కాకుండా ఫ్రీగా కాదు, వెళ్ళి మేము ఫండింగ్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మా ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో అవి తీసేసుకొని మేము అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాం పిల్లలకి. అండ్ ఇఫ్ ఎనీ కార్పొరేట్ is coming forward to give us cloth pads or मतलब sponsor the cloth pad, then we'll go to again నారాయణపేట్, అక్కడ ఉన్న వాళ్ళకి అవి ఇప్పించేస్తాం. ఎందుకంటే ఎవ్రీబడి థింగ్స్ లైక్ సోషల్ వర్క్ అని అంటే ఫ్రీగా పనిచేస్తారు అనేసి.
ఫ్రీగా పని చేయడం కాదు, మేము కూడా ఉంటుంది లైక్ మాకు కూడా లైఫ్ ఉంటుంది, మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, మేము కూడా సస్టైన్ అవ్వాలి. సో ఎన్జిఓ పెట్టగానే మనకు ఫండ్ వస్తాయని కంపల్సరీ ఉండదు. యూ హ్యావ్ టు లైక్ గివ్ యువర్ 100%. దెన్ ఆల్సో మీ ఇంటెన్షన్ అనేది ఉండాలి కదా అక్కడ. దానికోసం మనకు ఎవరు ఇవ్వరు కూడా. సో వాట్ మీ అండ్ అనదర్ లైక్ మై కో-ఫౌండర్ యూస్ టు డూ ఈస్ లైక్ యూస్ టు వర్క్ ఇన్ అనదర్ ఆర్గనైజేషన్స్. అక్కడి నుంచి ఏదైతే శాలరీ వస్తుందో వీ యూస్ టు కీప్ దట్ శాలరీ ఇన్ టు గిడ్ యూనివర్స్. అంటే మీ లైవ్లీహుడ్ కోసం మీరు వేరే జాబ్ చేస్తుంటారు కదా. అది చేస్తూ ఇద్దరం చేస్తుంటే అక్కడి నుంచి ఎంత శాలరీ వస్తుందో. ఎందుకంటే మేము కూడా చిన్నపిల్లలు, మాకు అవసరం లేదు ఇప్పుడు అంతగానం పైసలు. లైక్ మనం దట్ టైం వీవర్ లైక్ కొన్ని జాబ్స్ ఉన్నాయి 20 days చేసినందుకు వాళ్ళు 16,000 ఇచ్చేవాళ్ళు, కొన్ని 40,000, కొన్ని 50,000 వరకు కూడా వెళ్ళాము. మేము 70,000 కూడా వెళ్ళాము. ఆ పైసలు మా హాస్టల్ ఫీజెస్కి ఎంత అవుతుందో అంత కట్టుకొని మేము అందులోనే పెట్టేటోళ్ళం. ఆ తర్వాత లైక్ ఎప్పుడైతే మేము వర్క్ లైక్ అక్యురేట్గా చేయడం స్టార్ట్ చేసామో పీపుల్ స్టార్టెడ్ లైక్ ఫండింగ్ అస్. ఒక ట్రస్ట్ వచ్చింది, ఓకే దే ఆర్ ఆల్సో గుడ్ అనేసి. నౌ వీ కెన్ సే దాట్ మేము కూడా ఒక లైక్ ఎన్జిఓస్కి మార్కెట్లో చూస్తే మేము కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఆ స్టేజ్కి మేము వచ్చేసాం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9 years. ఇంకొకటి మేము మెన్ ఇన్ మెన్స్ట్రుయేషన్ అనేది ఏదో స్టార్ట్ చేశారు కదా, ఎందుకు అది చేయాలనుకున్నారు? మెన్ ఎందుకు ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు? సో నేను చెప్పాను కదా, ఫస్ట్ మేము ఉమెన్ హెల్త్ అనుకున్నాం, కానీ ఉమెన్ కాదు కదా. ఉమెన్ తన హెల్త్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది? ఆమె చుట్టూ ఉన్న ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీలో ఫీమేల్స్ ఉంటారు, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటారు. బట్ మెన్, మనం మా తమ్ముళ్ళకి దాచిపెడతాము, మన డాడీ వాళ్ళ ముందర మనం చెప్పము. మన లైక్ వైఫ్స్ వస్తే కూడా అత్తలకు చెప్తాం కానీ హస్బెండ్కి అంత ఓపెన్గా చెప్పలేము. ఆ తర్వాత హస్బెండ్కి చెప్పినా కూడా అప్పటికి అర్థం కాదు కదా. అదే కదా, ఎందుకంటే ఆయనకు చిన్నప్పటి నుంచి అది లేదు కదా. ఎడ్యుకేషన్ లేనప్పుడు ఓకే కడుపున వస్తుందంటే ఏమో ఇప్పుడు కథలు పడుతుంది అన్నట్టు ఉంటుంది, ఏదో కావాలని చేస్తుంది అని ఉంటుంది. వాళ్ళకి ఒకసారి అర్థమైంది అనుకోండి, అది వాళ్ళ పిల్లలతో అయినా వాళ్ళతో అయినా కమ్యూనికేట్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. బికాజ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ లైక్ మీ ఆర్కే అయిపోయిన తర్వాత నాది ఐ ఆస్క్డ్ భై యూ గైస్ ఆల్సో డిడ్ంట్ టెల్ మీ అట్ ఆల్ మీరు కూడా మెచ్యూర్ అయిపోయారు, యూ నెవర్ సెడ్ దిస్ బికాస్ ఐ వాజ్ ఇన్ డైలమా దట్ ఐ గోట్ క్యాన్సర్. అది మీరు ఎందుకు చెప్పలేదు అనేసి క్వశ్చన్. సో షీస్ లైక్ ఐ థాట్ యువర్ ఫాదర్ విల్ టీచ్ యూ. లైక్ ఫాదర్ అండ్ డాడీ వాళ్ళకి ఎట్లా చెప్తారు అది కదా అని అంటే, లేదు మా డాడీని నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా అనేసి. లైక్ ఓకే ఇట్స్ అంటే ప్రతి ఒక్కరు చెప్పాల్సిన విషయం అది, లైక్ సిగ్గుపడాల్సినది కాదు. బట్ అప్పుడు నాకు కరేజ్ లేకుండే అవన్నీ అడగడానికి. సో లైక్ మై ఫ్రెండ్ ఆల్సో లైక్ ఆయన బాయ్ అయినా సరే ఇలాంటి టాపిక్ చూస్ చేయడం, ఇందులో మేము వర్క్ చేస్తామంటే మమ్మల్ని సపోర్ట్ చేస్తే తను కూడా ఉండడము. మా సెక్షన్స్లో నార్మల్గా ఏమవుతుంది అంటే కొంతమంది ఆడపిల్లలు ఫస్ట్ సిగ్గుపడతారు, అరే అన్న వాళ్ళు ఉన్నారు వద్దు అనేసి. ఆ తర్వాత మేము ఎంత వాళ్ళకి నార్మలైజ్ చేసేస్తామని అంటే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, ప్యాడ్స్ పట్టుకుంటారు, చూస్తారు, అంత స్టేజ్కి తీసుకొచ్చాము. సో హీస్ లైక్ నై మెన్ ఉండాలి, ప్రతిసారి మేము మెన్స్ని ఇన్వాల్వ్ చేసి వచ్చాము. కానీ ఎన్జిఓ సెక్టర్లో ఉన్న మెన్స్కి తెలుస్తూనే కాదు కదా, ప్రతి ఒక్కరికి తెలియాలి. సో వీ లాంచ్ దిస్ ఓపెన్ టాక్ కాల్డ్ మెన్ ఇన్ మెన్స్ట్రుయేషన్. అందులో ఎవరైతే నార్మల్ మెన్స్ ఉంటారో వాళ్ళకి దీని గురించి ఎడ్యుకేట్ చేస్తాము, ఎలా ఉంటుంది. అప్పుడు అమ్మాయిలకి ఎన్ని ఉంటాయి, సో అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ ఒకేసారి అనుకుంటారు వాళ్ళు పీరియడ్ వచ్చేటప్పుడు. బట్ ప్రజలకి తెలీదు 1 monthలో మనం 4 weeks ఉంటే 4 types ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఆడవాళ్ళకి అవుతాయి అనేసి, ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క రేంజ్లో అనేసి. అండ్ బాయ్స్కి ఒక 1 timeలో అవుతుంది. సో ఆ మూడ్ స్వింగ్స్ అనేవి అంటే ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలా టేక్ కేర్ చేయవచ్చు, మనం ఎడ్యుకేట్ చేయాలి మన పిల్లలకి, మన సిస్టర్స్కి. అండ్ వి జస్ట్ నీడ్ అంటే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకుని ఓకే నౌ షీ ఈజ్ ఇన్ పీరియడ్స్ అండ్ తను ఇందులో గో త్రూ అవుతుంది. వాళ్ళకి ఇంకా మెంటల్ ప్రెషర్ ఇవ్వకపోతే చాలు, అదే ఆ బేసిక్ ఉంటే చాలు, అంత తెలిసి ఉంటే చాలు అనేసి మేము నార్మల్గా మేము స్కూల్స్ అండ్ కాలేజెస్లో అడాలసెంట్స్ గర్ల్స్ని తీసుకుంటే బాయ్స్ని కూడా సెక్షన్స్ తీసుకుంటుండే. వాళ్ళకి కలిపి తీసుకోవడము, లేకపోతే సెపరేట్ స్కూల్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది, మేనేజ్మెంట్ ఎలా చెప్తే అలా తీసుకుంటుండే. బట్ ఎంప్లాయీస్కి ఎలా తీసుకోవాలి అనేసి మెన్ ఇన్ మెన్స్ట్రుయేషన్ టాక్ స్టార్ట్ చేస్తాము. అందులో మేము ప్రతి నెల ఒక ఈవెంట్ చేస్తాము. అందులో 50 to 60 మేల్స్కి తీసుకొచ్చి వాళ్ళతోటి అసెస్మెంట్ చేసి, వాళ్ళతోటి ఓపెన్ టాక్ పెట్టుకొని, ఇంకోటి గ్రూప్ డిస్కషన్స్ చేసి అందులో వాళ్ళతోటి మేము అడిగిస్తామన్నమాట. ఓకే ఇప్పటివరకు మీకు ఇది తెలియలేకుండే, ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత హౌ యూ కెన్ బీ సపోర్టివ్ టువర్డ్స్ యువర్
ఫీమేల్ పర్సన్ లైక్ ఫీమేల్ ఇండివిజువల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, సో దే విల్ రైట్ ఇట్ డౌన్. అందులో నుంచి ఒక డైలాగ్ అనేది స్టార్ట్ చేస్తాం మేము. సో వీఆర్ ప్లానింగ్ కి మతలబ్ నెక్స్ట్ లైక్ 12 సెషన్స్ అయిపోయిన తర్వాత విల్ రిలీజ్ 1 book ఆన్ మెన్ ఇన్ మెన్స్ట్రుయేషన్. అంటే పార్టిసిపేషన్ ఎంతవరకు చూసారు? అంటే స్టార్టింగ్ లో ఎట్లుండే పార్టిసిపేషన్, ఇప్పుడు ఎంతవరకు అవేర్నెస్ పెరిగింది? ఫస్ట్ లో ఏంటంటే ఫస్ట్ మనం ట్రయల్ చేయడానికి ఫస్ట్ వి కాల్ అవుట్ అవర్ ఫ్రెండ్స్ ఓన్లీ, బట్ ఇన్ దట్ లైక్ we really had a very good experience. So మేము ఫస్ట్ ఈవెంట్ లాంచ్ చేసిన రోజు there was one like middle age అన్న కేమ్ ఇన్, సో హీ వాస్ దేర్ ఇన్ సెక్షన్. సో తను విన్నారు, చేశారు. సో హీ వాస్ కీప్ ఆన్ ఆస్కింగ్ ఓన్లీ 1 question, మాకెందుకు చెప్తున్నారు, మాకేం అవసరం, ఇలాంటి సెన్సిటివిటీస్ నేను చెప్పలేము కదా. అంతే మేము ఆన్సర్ ఇస్తూనే ఉన్నాం. అలా మీకు ఎందుకు అని అనుకుంటున్నారు కాబట్టి ఇది ఇట్లా వచ్చింది. ఆ పాతకాలంలో మీకు ఏం తెలుసు, లైక్ ఆడవాళ్ళకి ఇట్లా పీరియడ్స్ వచ్చినాయని వాళ్ళు ఒక మూల ప్యాడ్స్ ఏం తెలియకముందు ఒక మూలను కూర్చుంటే బాయ్స్ జస్ట్ వాళ్ళకి అర్థం చేసుకొని పోయి వాళ్ళే అన్నం అదంతా వండుకునేటోళ్ళు. ఇప్పటిలాగా ఎవరికి తెలియదు కదా, వాళ్ళు నార్మల్గా ప్యాడ్స్ వేసుకుంటున్నారు, మూలను కూర్చోకపోయినా నువ్వు కావాలని చేస్తున్నావు అని అంటున్నారు. ఆ సెన్సిటివిటీ అనేది లేదు పాతకాలం నుంచి ఇప్పటి వరకు. అందుకే తెలియాలని చెప్తున్నామని. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా పిల్లలకి మేము పోయి సెక్స్ గురించి కూడా చెప్పాలా, ఇది పీరియడ్స్ వస్తే ఇలా సెక్స్ చేయొచ్చు అని చెప్పాలా అని. అంటే మేము లైక్ ఆన్ ది ఫ్రంట్ ఓన్లీ మై ఫ్రెండ్ వన్ ఆఫ్ మై కోన్ఫౌండర్ కలీగ్ టోల్డ్ హిమ్కి, సార్ ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ స్టాక్ అనేది మీరు ఇనిషియేట్ చేస్తే దే విల్ అండర్స్టాండ్. యూ హ్యావ్ టు టెల్ అబౌట్ లైక్ సెక్స్ ఎడ్యుకేషన్ ఆల్సో టు దెమ్. ఎందుకంటే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ తెలియకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా తెలియట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దెమ్. బై దట్ టైమ్ దే ఆర్ రియలైజింగ్ వాళ్ళు పెద్దగా అయిపోతున్నారు. వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత దే కెనాట్ టాక్ టు ఎనీ వన్ అబౌట్ దట్, దే కెనాట్ షేర్ విత్ ఎనీ వన్, అండ్ వాళ్ళకి ఆ ట్రామా అనేది లోపల వెళ్ళిపోతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ టెల్లింగ్ మీ దిస్ కి షీ డజంట్ నో, మతలబ్ షీ వాస్ గోయింగ్ త్రూ ద సెక్షువల్ అబ్యూస్ ఇన్ హర్ చైల్డ్హుడ్. షీ డజంట్ నో కి మతలబ్ ఇట్లా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనేది ఉంటుంది అనేసి. అండ్ వెన్ షీ గ్రోన్ అప్ అండ్ షీ గాట్ మ్యారీడ్, దెన్ షీ గాట్ టు నో కి భై ఓకే, సో నా చిన్నప్పుడు ఏదైతే వాట్ వాస్ ద థింగ్స్ వర్ హ్యాపెనింగ్ విత్ మీ వాస్ సెక్షువల్ అబ్యూస్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ట్రామా షీ వాస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ ఇన్ హర్ మ్యారేజ్ అండ్ షీ డివోర్స్డ్. షీ గాట్ డివోర్స్డ్ బికాస్ उसके आम हस्बैंड के ఏముండే అని అంటే లైక్ షీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద మ్యారేజ్ అండ్ ఆల్ అనేసి, బట్ హీ వాస్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ కి వాట్ వాస్ హ్యాపెన్ టు హర్ అనేసి. సో అది ప్రతి ఒక్కటి ఇలాంటి అవేర్నెస్ లేని వల్లనే ఇది లింకప్ అయి ఉంటాయి. కానీ అది పేరెంట్స్ విల్ టేక్ అండ్ దిస్ యంగ్ మతలబ్ ఐ డోంట్ నో మతలబ్ our old generation, the 90s generation will not understand the necessity of having awareness on menstrual, on women health ke things pe. బట్ ఇది ఉండాలి కంపల్సరీగా. బట్ ఎందుకంటే ఒకదానికి ఒక లింకప్ కదా, ఇది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇంటర్లింక్. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్. దానికోసం అనేసి మేము ఇలా స్టార్ట్ చేసాము. అండ్ దట్ వాస్ లైక్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఆల్సో. ఓకే రేపటి రోజు ఇంకా ఎవరైనా వస్తే ఇలా చెప్పాలి అనేసి. అండ్ దేవర్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ కాలేజెస్ అండ్ ద యంగ్ జనరేషన్ అండ్ దే లైక్ వచ్చి అక్క అసలు మాకు దీని గురించి ఏం తెలియలేకుండే. అండ్ ఇన్ దర్ ఫీడ్బ్యాక్ ఆల్సో దే హ్యావ్ గివెన్ ద ఫీడ్బ్యాక్ ఇన్ వీడియోస్. అక్క మాకు అసలు దీని గురించి తెలియలేదు. ఓకే ఇప్పుడు మై సిస్టర్ ఆల్సో మేట్ బి గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ అండ్ దిస్ మెంటల్ ట్రామా, ఈ సింపతి, ఈ సిమ్టమ్స్ అవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా చేంజ్ కనిపిస్తుంది ఇంట్లో. ట్రీట్మెంట్ వేరే ఉంటుంది కదా అమ్మ విషయంలో, అక్క విషయంలో. సో దే విల్ బి హీ వాస్ లైక్ ఐల్ గో హోమ్ అండ్ ఐల్ టాక్ టు హర్ నౌ. ఐల్ గో హోమ్ అండ్ టాక్ టు హర్. దట్ వాస్ ఏ big achievement for us. And in my home also I told you in the earlier ki my family is like very typical orthodox family and they don't encourage, they don't, నాకు దూరం కూడా గుర్తులేదు వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారేమో దీని గురించి. అంటే గర్ల్ టు గర్ల్ కూడా మాట్లాడింది నాకు తెలీదు. అలాంటిది వాట్ ఐ డూ ఇన్ మై హోమ్ ఈజ్ లైక్ if like నేను అక్కడికి వెళ్ళినప్పుడు if I'm in my periods I like intentionally I'll ask my brother to go and get me the cloth pads or like commercial pads because I just wanted to see my mom's reaction and his reaction. And for my surprise he went and he got it. I was like अच्छा मतलब my mom is like क्या हुआ उसको कहीं को बोली है बोले कि क्या हुआ गलत क्या है. And he was like akka I'm seeing your work no so I know what you're working on and I do understand so I don't hesitate to go and get it. అది మీ తమ్ముడు ఓకే మీ మమ్మీకి my mom was like that and I asked her ki bhai why didn't you tell me when I got my first menstruation because no I wasn't trauma girl woman kada enduku cheppaledu ade I asked her but that time I didn't have courage at all. So recent ga matlab 2 years back అనుకుంటా. మేడం ఇప్పుడు గుడ్ యూనివర్స్ ఎన్జిఓ నుంచి మీరు అచీవ్మెంట్స్ ఏంటి, ఇన్ని ఇయర్స్ నుంచి ఎలా డెవలప్ చేశారు, ఏమైనా అచీవ్మెంట్స్ రికగ్నిషన్స్ వచ్చాయా?
షూర్. వచ్చాయండి. మేము పని చేస్తున్నప్పుడు మాకు రికగ్నైజేషన్స్ అవన్నీ అంతా బాదర్ లేకపోతే మా పని మేము చేసుకుందాం అన్నట్టు ఉంటుండే. బట్ వన్ వే మాకు ఏం తెలిసింది అని అంటే అచీవ్మెంట్స్ రావడం కూడా ఒక రికగ్నైజేషన్ మన పని మంచి పని కోసం అనేసి. సో మాకు నియర్లీ ఒక 20 రికగ్నైజెస్ వచ్చాయి ఆర్గనైజేషన్ కోసం. ఇండివిజువల్ లెవెల్పై కమల్కి చాలా వచ్చాయి, నాకు ట్రెండ్ సెట్టర్ అదని. అంటే నేను చాలా ఇంట్రోవర్ట్ ఉంటుండే ఇందులో కూడా, ఎందుకు బయటికి వెళ్ళాలి అని. అంటే మీకు బాగా తెలుసు, మీరు నా ఫస్ట్ కూడా తీసుకున్నారు ఇంటర్వ్యూ అండ్ యు ఆర్ ద ఫస్ట్ వన్ టు టేక్ మై ఇంటర్వ్యూ. సో అప్పటి నుంచి ట్రెండ్ సెట్టర్ అనేసి, టీఓటీ అవార్డ్స్ అనేసి, మంచి టీ హబ్ నుంచి వచ్చే అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ ఫర్ దాట్ లైక్ అది మాకు జస్ట్ ఓకే, మా పర్సనల్ రికగ్నైజేషన్ కోసం ఓకే. బట్ ఆర్గనైజేషన్ కోసం మేము ఇప్పటివరకు చాలా లైక్ thousands, like more than 75,000 women's తోటి వర్క్ చేసాము. దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ us. And directly and indirectly we have reached out to more than like above 10 lakhs people. అది ఒక అచీవ్మెంట్ మాకు. ఎందుకు అని అంటే మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తే అవేర్నెస్ అవన్నీ చాలా అది ఉంటాయి. అండ్ వీ వర్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ మెన్స్ట్రల్ ఫెస్టివల్. అంటే మనకి మెన్స్ట్రేషన్ది నార్మల్గా పండుగ, అది పెద్ద మనిషి అయినా చేస్తారు, కానీ మెన్స్ట్రేషన్ని సెలబ్రేట్ చేయాలనేసి ఫెస్టివల్ హైదరాబాద్లోనే మేము చాలా లైక్ మాల్స్, ఓపెన్ మాల్లో చేసాం దాని గురించి. అండ్ దట్ వాజ్ లైక్ ఏ హ్యూజ్ అచీవ్మెంట్స్. ఇలాంటివి మేము చేస్తున్నప్పుడు మాకు ఏదైతే రెస్పాన్సెస్ వస్తాయో దట్స్ బికమింగ్ లైక్ అచీవ్మెంట్ ఫర్ అస్. సో అది కూడా పెద్ద ఎంకరేజ్మెంట్ కదా, పెద్ద ఎంకరేజ్మెంట్. అండ్ గవర్నమెంట్ కొలాబరేషన్, సిఎస్ఆర్ కొలాబరేషన్, ఇండివిజువల్ మీద కూడా మేము కొలాబరేషన్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ఆల్సో లైక్ అచీవ్మెంట్ ఫర్ అస్. బికాజ్ మేము ఇంకా బేబీ ఆర్గనైజేషన్ లాంటిదే. అంటే మేము మా ఓన్గా స్టార్ట్ చేసి రావడం, ఆల్రెడీ కాంపిటీషన్ ఉన్న దగ్గర, అంటే ప్రతి దగ్గర ప్రతి మార్కెట్లో మనకి కాంపిటీషన్ ఉంటుంది. సో మంచి పని దగ్గర కూడా మనకు కాంపిటీషన్ ఉంటుంది. సో అందులో ఇంతవరకు రావడం వాజ్ లైక్ ఈజ్ లైక్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ ఓన్లీ. అది ఐ కెన్ సే దట్. అంటే ఇంకా ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటండి, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏమైనా డిజైన్ చేస్తున్నారా, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి ఇంకా అని? అవునండి, మేము చెప్పాను కదా లైవ్లీహుడ్ కూడా మాది ఎక్స్పెక్ట్ ఉంది అనేసి. ఇప్పటివరకు ఏదైతే ఉమెన్ తోటి పనిచేసామో, సో మాది ఏముంది అని అంటే ఆడవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు చదువుకొని, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వచ్చి చదువుకొని వాళ్ళంతా వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలి అనేది మాది. ఒకవేళ చదువుకొని లేని వాళ్ళు కూడా బిజినెస్ తోటి చేయొచ్చు. సో మాది ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పటి వరకు మేమైతే 5 స్టేట్స్లో చేసాము. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఇయర్ అయిపోయేంత వరకు, ఫైనాన్షియల్ అయిపోయేంత వరకు మేము మిగతా లైక్ అదర్ స్టేట్స్లో కూడా మా వర్క్ ఎట్లీస్ట్ స్టార్ట్ చేయాలి. అండ్ వీ వాంటెడ్ టు డూ మోర్ గవర్నమెంట్ కొలాబరేషన్స్, బికాజ్ మనకి వర్క్ అనేది అక్కడ చాలా ఉంది చేయడానికి. సో వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ లైక్ గవర్నమెంట్ కొలాబరేషన్స్. అండ్ దెన్ మేము ఫస్ట్ నుంచి రూరల్ ఏరియాస్లో చేస్తాం. యాజ్ యూ నో దట్ వీ డోంట్ రియల్లీ ఎంకరేజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో దిస్ టైమ్ వీ రియల్లీ వాంటెడ్ టు గో టు ఎవ్రీ రూరల్ ఏరియా అండ్ వర్క్ దేర్. అండ్ అంత పెద్ద టీమ్ని మేము ఫామ్ చేయాలనుకుంటున్నాము. సో విల్ సీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. అంటే మేము ఇప్పుడు మీరు 16 years ఏజ్ నుంచి చూస్తున్నారు, ఒక రకమైన డిస్క్రిమినేషన్ కానివ్వండి, డిస్కరేజ్మెంట్, ఇవన్నీ చూస్తూ ఈ జర్నీ వచ్చింది కదా. సో ఈ జర్నీలో చూసిన తర్వాత మీకు కొన్ని లెసన్స్ ఉంటాయి, కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుంటాయి. ఈ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజెస్, గర్ల్ ఎడ్యుకేషన్ ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్, దీని గురించి మీరు వన్ సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, సో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అని అంటే ఫస్ట్ థింగ్ మనకి పాతకాలంలో కూడా చెప్తారు, ఒకవేళ ఒక పర్సన్ లైక్ ఒక అబ్బాయి ఇంట్లో ఎడ్యుకేట్ అయితే ఓన్లీ అబ్బాయి ఎడ్యుకేట్ అవుతాడు, ఒక ఆడమ్మ ఎడ్యుకేట్ అయితే మొత్తం ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతుంది అనేసి. సో ఐ జస్ట్ సే ఓన్లీ దట్ థింగ్కే మీకు ఒకవేళ అదొక్కటి మీ మైండ్లో పెట్టుకొని మీ గర్ల్స్ని ఒక గర్ల్ లాగా చూడండి. అండ్ తనది కూడా ఒక లైఫ్ చూడండి. లైక్ తనది పెళ్ళి అనేది చూడకండి, పెళ్ళి ఎవరికి ఎడ్యుకేట్ చేయాలనేది కాదు. ఎడ్యుకేట్ హర్ ఫర్ హర్ ఓన్ కెరియర్. ఎందుకు అని అంటే మనం బయట వాళ్ళతోటి కాంపిటీషన్ అసలు చేయలేము, ఇంట్లో వాళ్ళతోనే ఫైట్ చేయాల్సి వస్తుంది మన ఎడ్యుకేషన్ కోసం. సో అట్లీస్ట్ ఆ ఇంట్లో వాళ్ళు మనకి ఆ బ్యారియర్ ఉండకపోతే మనం బయట ఎన్నైనా కొట్లాడవచ్చు, ఎంతైనా చేయొచ్చు. అంటే చైల్డ్ మ్యారేజెస్ చూస్తున్నారా మీరు? ఇప్పుడు నార్మల్గా స్లమ్స్లో వెళ్తుంటారు, సో దాని గురించి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎంతవరకు అవేర్నెస్ ఉంది? అవేర్నెస్ చైల్డ్ మ్యారేజెస్ గురించి చాలా మందికి ఉంది. అందుకని దాని నుంచి తప్పించుకోవడానికే వాళ్ళు ఫాల్ట్ డాక్యుమెంటేషన్స్ పెట్టి చేస్తున్నారు. సో అదే
ఫర్ ఎవ్రీథింగ్ మనకు ఒక్క మైండ్ సెట్ ఉంటుంది కదా, గర్ల్ మనకి బర్డెన్ అనేది అనుకోకుండా, రెస్పాన్సిబిలిటీ అనుకోకుండా, తను కూడా మన పిల్ల, అబ్బాయి లాగానే మన పిల్ల అనుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. ఇంకా పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది. అవును, అంతే. ఇది ఒకటి అది ఒకటి తీసేస్తే మనకి చైల్డ్ మ్యారేజ్ కూడా ఆగుతాయి. మీరు లైక్ చైల్డ్ మ్యారేజెస్లో కూడా ఎట్లా అవుతుందని అంటే, పిల్లలు వాళ్ళు చదువుకోనికి ఉండరు, వాళ్ళు చదువుకోకుండా వాళ్ళకి ఏ సంబంధం వస్తే పెళ్లి చేసేస్తారు. వాడు సరిగ్గా ఉంటాడా తెలియదు, వాళ్ళు లేకపోతే వాడితోనే ఉండమని చెప్తారు. లేదు అని అంటే ఇంటికి వచ్చేస్తే మళ్ళీ పెళ్లి చేయడం అని చూస్తారు. ఆమె సెటిల్ అవ్వాల్సింది, ఆమెకు చదవాల్సింది, ఆమెకి ఏం లేదు. ఆమె లైఫ్ వచ్చేసి ఓన్లీ పెళ్లి చేసుకోవడం, పెళ్లిలో ఉండడం, ఎవరు ఒకళ్ళ కింద నువ్వు డామినేట్ అయ్యి ఉండడం అంతే. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు. అది ఎంతవరకు అంటే మన మమ్మీ వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇదే థాట్లో ఆలోచిస్తారు. అంటే మేము ఉన్నాం కదా, మా పిల్లలు కూడా అట్లనే ఉండాలి అనేసి. సో చైల్డ్ మ్యారేజెస్ స్టాప్ చేయాలి అని అంటే మనం ఒకటి అంటే ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఎడ్యుకేషన్ వల్ల ఏమేమి ఇంప్రూవ్, లైక్ ఏమేమి అంటే మన స్కూల్స్ లెవెల్స్లో. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళాము, గవర్నమెంట్ నుంచి ఒకటి బిల్ పాస్ అయిపోయింది, అది అయిపోయింది, అయినా కూడా ఎంత ఆపనికి ట్రై చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర అవుతుంది. సో మన పిల్లల మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకు స్కూల్ లెవెల్ నుంచి నేర్పించారు అనుకోండి, సో వాళ్ళే చెప్పుకుంటారు. నా 10th ఇంటర్ తర్వాత వాళ్ళే చెప్తారు, నాకు పెళ్ళొద్దు, నేను వచ్చారు కదా అలాగే వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అంటే ఇంకొకటి మేము ఇప్పుడు చదివించాలనుకుంటారు, మరి ఎంతవరకు ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నాము, వాటి నుంచి కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి కదా. మరి దాని గురించి మీరు ఒకటి వర్క్ చేస్తున్నారని చెప్పారు, వాష్రూమ్స్ మీద. సో అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు డ్రాప్ అవుట్స్ కాకుండా ఎలా ఉండగలుగుతారు? అదే, సో మనకి చెప్తున్నాను కదా, మనకి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు కొన్ని ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనకి ఏమైపోతుందో సొసైటీ అనేది ఆ డిసడ్వాంటేజెస్ మీదనే ఫోకస్ చేసి ఏదైతే అడ్వాంటేజ్ ఉందో దాన్ని తీసుకోవాలని అనుకోవట్లేదు. సో నేను చెప్పాను కదా, మేము ఒక డాక్యుమెంటరీ షూట్ చేసాము, అండ్ అందులో క్లియర్గా లైక్ యూ విల్ గెట్ టు సీ మేము ఏ ఆస్పెక్ట్ని ఎక్కువ హైలైట్ చేసి చూపిస్తున్నాము. అందులో ఈవెన్ దో పీపుల్ అండర్స్టాండ్ కి దెర్ ఈస్ అ నెసెసిటీ, బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఇట్. అంటే మనకి నార్మల్గా ఏమనుకుంటారు అంటే, ఒక స్కూల్ కావాలి చదివియడానికి అనేది స్కూల్ కట్టేస్తారు, కానీ దానికి మెయింటైన్ చేయడానికి కూడా మనకు బడ్జెట్ కావాలి కదా. సో అది చాలా మందికి అర్థం అవ్వట్లేదు, కార్పొరేట్స్ వాళ్ళందరికీ కూడా అర్థం అవుతలేదు. వాష్రూమ్స్ లేవని వాష్రూమ్ కట్టిస్తుంటారు చాలా వరకు. సో దాని మెయింటెనెన్స్, సో దానికోసమే దాన్ని బేస్ తీసుకొని మాది ఒక డాక్యుమెంటరీ, రియల్ టైమ్ డాక్యుమెంటరీ మేము వెళ్ళి అక్కడ షూట్ చేసింది. సో అది లైక్ మేబీ మా వెబ్సైట్ మీద చాలా త్వరగా మేము అది రిలీజ్ చేస్తాం. సో వీఆర్ జస్ట్ ఎయిమింగ్కే 360 degrees ఆఫ్ ప్రాబ్లమ్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డ్రాప్అవుట్స్ అవుతున్నారంటే చైల్డ్ మ్యారేజెస్ వల్లనే కాదు, వాష్రూమ్స్ లేకుండా కూడా పిల్లలు అవుతారు, ఫుడ్ సరిగా లేకపోయినా కూడా పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతారు, ఇంట్లో సరిగా అట్మాస్ఫియర్ లేకపోయినా డ్రాప్అవుట్ అవుతారు. సో ఇవన్నీ మనం చిన్నవి మనం ట్యాకిల్ చేసుకుంటా పోతాం. ప్రతిదీ గ్రాస్ రూట్ నుంచి చేంజ్ తీసుకొస్తే అవుతుంది. మేడం, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరేం చెప్తారు? సో నేను ఉమెన్ ఎంపవర్మెంట్ ఆస్పెక్ట్ అంటే నేను ఏదో వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి కొట్లాడడం అది ఇది అనేది కాదు, జస్ట్ ఓన్లీ ఒకటే చేసి చెప్తాను. మన భారతదేశంలో ఎప్పుడైతే అమ్మాయి ఒకవేళ నో చెప్పినా, దేని గురించి అయినా సరే, పెళ్లి గురించి అయినా సరే, చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఎడ్యుకేషన్కి ఇది వెళ్ళను ఇది దేనికి నో చెప్పినప్పుడు ఎవరైతే నార్మల్గా ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేసుకుంటారో ఆ నోని, అంటే ఎప్పుడైతే ఎస్ చెప్తే ఎట్లా ఫ్రెండ్లీ వేలో తీసుకుంటారో, ఎప్పుడైతే నో చెప్తారో దాన్ని కూడా అలాంటి ఫ్రెండ్లీ వేలో ఎప్పుడు తీసుకుంటారో అప్పుడే మనం లైక్ ఒక ట్రూ వేలో ఉమెన్ ఎంపవర్ అయింది అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే మన ఓన్ ఫ్యామిలీలో దేనికైనా నో చెప్పడానికి మనకు చాలా గట్స్ ఉండాలి, చాలా లైక్ అది ఏమంటారు కరేజ్ కావాలి. ఆ కరేజ్ లేని వల్లనే మేమందరం లైక్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ప్రతిదానికి ఇట్లా వంగి ఉంటున్నారు, అండ్ లైక్ సరే మళ్ళీ కాదు మనం బయటికి వెళ్తే ఏం చేయలేమని అంటున్నారు. So I just want to like whenever I work on any women empowerment project, I work on their self-esteem, and I totally focus on the power of saying no. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏదైతే నెగిటివ్గా చెప్తామో అది మనకి చుట్టుపక్కల ఎప్పుడైతే అగ్రీ అవుతారో అప్పుడే మనం చెప్పగలం. లైక్ మనం నో చెప్పేసిన తర్వాత వాళ్ళు అగ్రీ అవుతారు లేదు మన చేతిలో ఉండదు. బట్ వన్ థింగ్ ఈస్ లైక్ గర్ల్ షుడ్ నో సేయింగ్ నో, and the girl should have courage to say no. ముందు తను ఏమనుకుంటుందో, తను ఏం చేయాలనుకుంటుందో అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. Yes, she should have that knowledge and she should have that courage to say no in front of her family, friends or anybody. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. ప్లస్ మీరు మీ జర్నీ అసలు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ నిమిత గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇది నీలోఫర్ తబసమ్ గారి ఇంటర్వ్యూ. ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి K News.